హలో బాలు, ఎలా ఉన్నావు? హాయ్ రవి, బాగున్నాను రా. నువ్వు ఎట్లా ఉన్నావు? బాగున్నా. ఇంకేంట విశేషాలు? చెప్పాలి నువ్వే. ఏంటి సంగతి ఏంటి? సో స్టార్ట్ చేద్దామా మనం ఇప్పుడు? డెఫినెట్లీ. ఓకే. సో ప్రస్తుతం ఏదంటే, ఓకే, బాలాజీ అసలే మన బ్యాచ్ టాపర్, గోల్డ్ మెడలిస్ట్, అన్నీ హై క్వాలిఫికేషన్, హై అండ్ పర్సన్ అనమాట. మంచి ఆస్పిరెంట్ ఇది ఉండిద్ది. సో చూసే వాళ్ళకు కూడా మంచిగా ఎవరన్నా ఆ, మంచిగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలి, లేదా అకాడమిక్లో బాగా స్ట్రాంగ్ ఉండే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఏంటి, వాళ్ళు ఏ మోటివేట్ చేసి డ్రైవ్ చేసేదానికి. సో ఇంట్రెస్టింగ్ ఉంది. సో చాలా క్వశ్చన్స్ అడుగుతాను నేను. సో ప్రిపేర్డ్గా ఉండు. ఓకే. ఇంకోటి నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా నువ్వు థర్డ్ పర్సన్ కింద ఆన్సర్ చేయి. అంటే నువ్వు నీతో ట్రావెల్ చేస్తూ ఉండి చేసేలాగా చెయ్యి. సో దానివల్ల ఏంటంటే, దాన్ని ప్లఫ్ చేయాలని కానీ, లేకపోతే మంచిగా పాలిష్ చేయాలని కాకుండా కరెక్ట్గా నీ నెరేటివ్ అనేది వస్తే సరిపోతుందంట. నువ్వు ఆ టైంలో ఏం ఆలోచించావు, ఏం చేసావు అనే పాయింట్స్ ఇంపార్టెంట్. అంటే బేసిక్గా ఏం చేసావు అన్న దాని గురించి కన్నా, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ అక్కడ ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్ అనమాట మనకి. సో ఆ పరంగా చూద్దాం. సో ప్రస్తుతం ఓకే. సో ప్రస్తుతం నీ లైఫ్ స్టేటస్ ఏంటి, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఏంటి సంగతి? ఓకే. ప్రస్తుతం అయితే కెనడాలో ఉన్నానురా. కెనడాలో టొరాంటో అని ఒక సిటీ అనమాట. అది ఒంటారియో అనే ప్రావిన్స్ లోకి వస్తుంది. మన దగ్గర స్టేట్స్ అలా అక్కడ ప్రావిన్సెస్ అనమాట. ఆ ప్రావిన్స్ లో టొరంటోలో టొరంటో ట్రాన్సిట్ కార్పొరేషన్ అని వీళ్ళ సిటీ కంట్రోల్లో ట్రాన్సిట్ ఆర్గనైజేషన్ ఉంది. అక్కడ రైల్ అండ్ ట్రాన్సిట్ లో పనిచేస్తున్నాను అనమాట. వీళ్ళ కంట్రోల్లో సబ్వేస్ కానీ, స్ట్రీట్ కార్స్, బస్సెస్ ఉంటాయి అనమాట. నేను చేసేది సబ్వేకి ఎలక్ట్రికల్ పవర్ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వర్క్ చేస్తూ ఉంటాను అనమాట. ఓ ఇంట్రెస్టింగ్. సో బేసిక్గా అక్కడ ఎలక్ట్రిక్ ట్రైన్స్ సబ్వే రన్ చేయడంలో కెనడాలో నీ నీ కాంట్రిబ్యూషన్ కూడా ఉందన్నమాట, టు సమ్ ఎక్స్టెంట్. కొంచెం ఉంది. అది ఏంటంటే అందులోనూ మా టీమ్ రెస్పాన్సిబిలిటీ మోస్ట్లీ ఎందులో ఉంటుందంటే, ట్రాక్షన్ పవర్ సబ్ స్టేషన్స్ అని ఉంటాయి అనమాట. అవి చిన్న ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్స్. అవి యూటిలిటీ నుంచి వచ్చే పవర్ ని అది స్టెప్ డౌన్ చేసి డీసీలో కన్వర్ట్ చేసి సప్లై చేస్తుంది ట్రైన్స్ కి. ఆ ట్రాక్షన్ పవర్ సబ్ స్టేషన్ లో నీకు తెలిసిన ట్రాన్స్ఫార్మర్స్, మరి ట్రాక్షన్ పవర్ రెక్టిఫైయర్స్ ఉంటాయి. వాటిని యూజువల్ గా మెయింటైన్ చేయాలన్నా, లేకపోతే డిజైన్ వెరిఫికేషన్ చేయాలి, డిజైన్ మోడిఫికేషన్ చేయాలన్నా, రిప్లేస్మెంట్ చేయాలన్నా, ట్రబుల్ షూటింగ్ ఏమైనా చేయాలన్నా సరే, ఇంజనీరింగ్ సైడ్ నేను సపోర్ట్ ఇస్తాను. మోస్ట్లీ టెక్నీషియన్స్ ఉంటారు ఆన్ ది గ్రౌండ్. వాళ్ళు ఫస్ట్ రెస్పాండర్స్ రెస్పాండ్ అవుతారు, సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళు సాల్వ్ చేసిన ఇంకా అవ్వకపోతే, సమ్ కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందంటే కూడా ట్రబుల్ షూటింగ్ లో ఇంజనీరింగ్ ఇన్వాల్వ్ అవ్వమంటారు. అప్పుడు మేము వెళ్ళి ఇన్వాల్వ్ అవుతాం అనమాట. అదర్వైజ్ మోస్ట్లీ డిజైన్, రిప్లేస్మెంట్స్ అండ్ రిఫర్బిష్మెంట్స్ అవి చేస్తూ ఉంటాం రా. ఓకే. బాగుంది బాలు. సో మామూలుగా ఎలక్ట్రికల్ సైడ్ జాబు అంటే మనం స్టార్ట్ అయ్యేది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మనంతా చేసింది అంటే కూడా మోస్ట్లీ ఏపీ ట్రాన్స్కో, జెన్కో ఇక్కడ దాకా చేసేదానికి ఉంటుంది. చాలా తక్కువ మంది యాక్చువల్ కోర్ సైడ్ పర్సూ చేసేవాళ్ళు ఉంటారు. అంటే బియాండ్ దట్, అది కూడా కోరే ఖచ్చితంగా చేయడం, అవి తెచ్చుకోవడం, అది ఇండియాలో ఎలక్ట్రికల్ అవి చేసి ఉండేది. అలాగా తెచ్చే దానికన్నా కూడా ఇప్పుడు అలాగ అవుట్ ఆఫ్ ది కంట్రీ వెళ్ళి అక్కడ ఎలక్ట్రికల్ ఆపర్చునిటీస్ చేయాలి, అలా ఉండాలి, పర్సూ చేయాలంటే ఏంటి? అంటే నువ్వు ఇది ఆల్రెడీ ప్లాన్ చేసావా, లేకపోతే ఓవర్ ద టైమ్ నీకు ఇలా ఆపర్చునిటీ ఉందని అర్థమైందా? ఎలా ఎక్స్ప్లోర్ చేసావు ఈ పాయింట్? ఓకే. అంటే అబ్రాడ్ వెళ్ళాలనేది అది ఒక పర్సనల్ చాయిసే. ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి, లేకపోతే మెంటర్స్ తోటి మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే, బెటర్ టు ఎమిగ్రేట్ అండ్ సీకి అక్కడ వర్క్ కల్చర్, అక్కడ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ చేయిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు చాలా మంది ఓవర్ ది టైమ్.
బెంగుళూరులో కూడా నేను మోస్ట్లీ వర్క్ చేసిన యూఎస్ బేస్డ్ కంపెనీసే కాబట్టి యూఎస్కి వెళుతూ వస్తూ ఉండడం వన్స్ ఆర్ ట్వైస్ అయ్యారు రెగ్యులర్గా జరుగుతూ ఉండేది. అప్పుడు కూడా నా మైండ్లో ఉండింది అనమాట, సమ్ ఇండియా లైఫ్ స్టైల్ ఇక్కడ వర్క్ కల్చర్ చూసాము, అక్కడ ఎట్లా ఉంటుంది, వెళ్ళి రావడం వేరు, అక్కడ ఉండడం వేరు కదా. సో నాకు అది క్యూరియాసిటీ ఫస్ట్ నుంచి ఉండింది. అయితే కెనడా ఇన్ పర్టికులర్ అని లేదనమాట. మోస్ట్లీ నా మైండ్ లో యుఎస్ ఉంది, లేదా యూరప్ ఉంది. కెనడా నా మైండ్ లో లేదు. కాకపోతే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు కొంతమంది కెనడా మాకన్నా ముందు ఇమిగ్రేట్ అయ్యారు. వాళ్ళ సజెషన్ తోటి కెనడాకి అప్లై చేశాను. అప్లై చేసినప్పుడు డెఫినెట్లీ పర్మనెంట్ రెసిడెంట్ ఏదో ఉండేది కదా అక్కడ అప్లై చేయడానికి, అదేనా అప్లై చేసింది? అదే అప్లై చేశాను. పర్మనెంట్ రెసిడెన్సీకి అప్లై చేశాను. లక్కీగా వాళ్ళ స్కోర్ ఉంటుందన్నమాట. మన క్రెడెన్షియల్స్, సర్టిఫికేట్ అంటే మన ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ అంతా యాడ్ చేసిన తర్వాత వాళ్ళు స్కోర్ ఇస్తారు. అప్పట్లో స్కోర్ అంత కట్ ఆఫ్ అంత ఎక్కువగా ఉండేది కాదు, ఈజీగానే లక్కీగానే వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు ఇక ముందు అసలు కెనడా అని ఐడియానే లేదు. స్కోర్ వచ్చిన తర్వాత ఇన్విటేషన్ వచ్చిన తర్వాత అప్పుడు నాకు ఇంట్రెస్ట్ కలిగింది. ఓకే, దీన్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పి సీరియస్ గా అన్ని డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసాము, పాస్పోర్ట్ లే పంపించాం, పిఆర్ వచ్చింది అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ ల్యాండ్ అయ్యాం. అంటే అప్పటికి జాబ్ లేదా? తర్వాత అప్పటి జాబ్ లేదా అక్కడ కెనడాలో? ముందరే జాబ్ అప్పుడు జాబ్ లేదు, అది కరెక్ట్. అప్పుడు జాబ్ లేదనమాట. అంటే పిఆర్ కింద నువ్వు ల్యాండ్ అయితే జాబ్ ఉండాల్సిన అవసరం లేదు, వచ్చి వెతుక్కోవచ్చు అనమాట. పర్మనెంట్ రెసిడెంట్ రూల్స్ ప్రకారం నువ్వు జాబ్ అయినా చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, లేకపోతే బిజినెస్ అయినా ఏమైనా చేసుకోవచ్చు, ఫ్రీడమ్ ఉంటుంది ఆ ఆస్పెక్ట్ లో. ఓకే ఓకే. అంటే అంటే నేను ఎందుకు ఈ పాయింట్ అడుగుతున్నా అంటే, నువ్వు వెళ్ళే టైంకి నీకు ఇక్కడ కెనడాలో జాబ్ లేదంటే ఇక్కడ నీకు ఆల్రెడీ జాబ్ ఒక ఫేజ్లో సెట్ అయ్యి ఉండేది కదా ఇండియాలో, నువ్వు చేస్తా ఉన్నావు బెంగళూరులో కానీ. దాన్ని ఆల్రెడీ నీ చేతిలో ఉన్న దాన్ని వదిలేసి నువ్వు లీప్ చేయాలి కదా, అక్కడికి వెళ్ళాలి. ప్లస్ అక్కడ లీప్ చేసే దగ్గర అక్కడ గ్రౌండ్ ఉందో లేదో తెలియదు కదా. సో నీ ప్లానింగ్ ఎలా ఉంది ఆ టైంలో? కరెక్ట్, అది చాలా మంచి క్వశ్చన్. ఇది చాలా కాంటెంప్లేట్ చేసాం అనమాట. చాలా బ్యాక్ అండ్ ఫోర్త్, చాలా హెసిటేషన్ తోనే తీసుకున్న డెసిషన్. మోస్ట్లీ డ్రివెన్ బై క్యూరియాసిటీ. నాకు ఫారెన్ నేషన్ యుఎస్ కానీ కెనడా కానీ బయట లైఫ్ ని, వర్క్ కల్చర్ ని ఎక్స్పీరియన్స్ చేయాలనే క్యూరియాసిటీ అనేది ఒక్క డ్రైవ్ తోనే నేను ఈ డెసిషన్ తీసుకుని రావడం జరిగింది. బట్ నువ్వు చెప్పిన పాయింట్ టోటలీ వ్యాలిడ్. ఇండియాలో మంచి లైఫ్ సెట్ అయినట్టే, ఆల్మోస్ట్ మంచి జాబ్ ఉంది, ఇంకా అక్కడ చేస్తూ ఉంటే ఇంకా బెటర్మెంట్ ఆపర్చునిటీస్ వస్తూ ఉండేవి, సాలరీస్ పెరుగుతూ ఉండేవి, అక్కడే ఇల్లు కొనుక్కుని సెటిల్ అయిపోవచ్చు. కాకపోతే ఈ క్యూరియాసిటీ ఒకటి మైండ్ లో వచ్చింది కదా, దాన్ని సాటిస్ఫై చేసుకోవాలనే ఒకే ఒక దాని మీద మామూలుగా జాబ్ రిజైన్ చేశాను ఇండియాలోనే. చెప్పాను కెనడా ఆపర్చునిటీ వచ్చిందని మా మేనేజర్ చెప్తే ఒక 2 months నోటీస్ పీరియడ్ సర్వ్ చేశాను. తర్వాత ఫ్లైట్ టికెట్ తీసుకున్నాను. ఫస్ట్ నేను ఒక్కడనే వచ్చాను. వచ్చి ఎయిర్బిఎన్బి లో ఉండి వచ్చిన తర్వాత అప్పుడు అప్లికేషన్ స్టార్ట్ చేశాను అన్నమాట, జాబ్ అప్లికేషన్స్. అది 2 months పట్టింది జాబ్ రావడానికి. ఓకే, అదే అంటే ఆ 2 months ఎక్స్పెన్సెస్ అవన్నీ కూడా అవుతాయి కదా, ప్లస్ మనకి తెలియదు కదా అక్కడికి వెళ్ళాక. ఎక్స్పెన్స్ అనేది దాచుకుని డబ్బులే, అవన్నీ కూడా చాలా చాలా వ్యాలిడ్ పాయింట్. దాచుకుని డబ్బులే. అది ఇండియా నుంచి కెనడా కంటే రూపీ కన్వర్షన్ కూడా అవుతుంది కదా, తక్కువ అవుతాయి కదా అక్కడికి వెళ్తే డబ్బులు, ఎక్స్పెన్సెస్ కూడా అక్కడ సరిపోతాయో లేదో కూడా ఉంటాయి. అవును, ఓకే. అవన్నీ క్యాల్కులేట్ చేసుకున్నాను. చాలా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, చూసుకున్నాము. అంటే ఎక్కడ గ్రాసరీస్ కొనుక్కోవాలి, ఎక్కడ తక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి, ట్రాన్స్పోర్టేషన్ ఎట్లాగా, అవన్నీ కూడా యూట్యూబ్ లో రీసెర్చ్ చేసుకుని ఎక్కడ అవన్నీ చదువుకుని తెలుసుకుని వచ్చాను అనమాట. లక్కీలీ తెచ్చుకున్న డబ్బులు సరిపోయాయి, దాచుకున్న డబ్బులు సరిపోయాయి. ప్లస్ 2 months లో జాబ్ వచ్చింది కాబట్టి 2 months లో జాబ్ వచ్చింది కాబట్టి సరిపోయాయి కదా. 2 months లో జాబ్ వచ్చింది కాబట్టి సరిపోయింది అనుకుంటా, అంతే కదా. ఒకవేళ టైం ఎక్కువ ఓకే ఓకే ఒకవేళ టైం ఎక్కువ పట్టుంటే ఎన్ని నెలలు చూసేవాడు బాలు? అంటే వాయిస్ బాగానే వస్తుందా? పర్లేదు, చెప్పు, ఏం కాదులే, వస్తే వచ్చిందిలే. ఓకే. అంటే నేను ఏం చేశానంటే వచ్చిన తర్వాత డిఫరెంట్ అవెన్యూస్ వెతుకున్నాను అనమాట. జాబ్ వస్తే జాబ్ వస్తుంది,
జాబ్ అప్లై చేస్తూ ప్యారలల్ గా లోకల్ గా ఒక యూనివర్సిటీ ఉంది, యార్క్ యూనివర్సిటీ అని. ఆ యార్క్ యూనివర్సిటీలో అసలు ఊరికే సరదాగా వెళ్ళి ప్రొఫెసర్స్ తో మాట్లాడదాము, ఏమైనా ఆపర్చునిటీ ఉంటుందేమో ఫర్ ఏ పిహెచ్డి గానీ మాస్టర్స్ గానీ అనే ఉద్దేశంతో ఒక ప్రొఫెసర్ తో మాట్లాడాను. జస్ట్ రూమ్ లోకి వెళ్ళిపోయి అదే వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళాను, అడిగితే అపాయింట్మెంట్ తీసుకోమన్నాడు. ఆయన అపాయింట్మెంట్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళి ఆయనతో మాట్లాడితే ఆయన నా క్రెడెన్షియల్స్ అవి చూసి, అరే ఐఐటి ఢిల్లీ మాస్టర్స్ ఉంది కాబట్టి మాస్టర్ ఆఫ్ సైన్సెస్ లోకి అడ్మిషన్ ఇస్తా అన్నాడు ఆయన, విత్ ఫుల్ స్కాలర్షిప్, 3 years కోర్సు. ఆయన కింద వర్క్ చేయాలి, ఆయనకు ఒక ఫండెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఉంది, అందులో జాయిన్ అవ్వాలని చెప్పాడు ఆయన. ఒకవేళ జాబ్ రాకపోయి ఉంటే ఆ యార్క్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సైన్సెస్ జాయిన్ అయ్యి ఆ రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసుకుంటా తర్వాత కుదిరితే నేను పిహెచ్డి కన్వర్ట్ చేసుకోవడమో లేకపోతే ఆ తర్వాత జాబ్ ఎత్తుకోవడమో చేసి ఉండేవాడిని. సో బాగానే స్ట్రాంగ్ గానే ఫిక్స్ అయ్యా. ఇండియా వెళ్ళిపో ఎలాగా అంటే బాగానే స్ట్రాంగ్ గానే ఫిక్స్ అయ్యా. అక్కడ ఏదో ఒకటి వెళ్తే ఏదో టెంపరీ కాకుండా అంత బిగ్ చేంజే కదా కెనడాకి రావడం అనేది. కరెక్ట్. వెనక్కి వెళ్ళిపోవాలనే ఆలోచన అయితే నాకు అసలు లేదు. అందుకనే పిఆర్ కాబట్టి నేను కాన్ఫిడెంట్ గా రాగలిగాను. అదే వర్క్ పర్మిట్ లేకపోతే చాలా మంది మన వాళ్ళు యూఎస్ వెళ్తారు, అక్కడికి వెళ్ళాక టెంపరీగా ఉండాల్సి వస్తుంది. అది ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది తెలియదు, ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. నాకు ఆ అన్సర్టనిటీ నాకు అంత నచ్చలేదు అనమాట. ఇక్కడ పిఆర్ కాబట్టి నువ్వు ఎన్నాళ్ళైనా ఉండొచ్చు, ఏవైనా చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. అదొక సర్టనిటీ ఉంది. వెళ్ళిపోవాలని లేదు, ఉండదు. అట్ ది సేమ్ టైం బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చాం కదా, ఆల్రెడీ అప్లికేషన్ ఫీజు అవుతుంది, మీకు అప్లికేషన్ ప్రాసెసింగ్ లో చాలా ఖర్చులు అవుతాయి, ఫ్లైట్ టికెట్స్ అవన్నీ ఖర్చు పెట్టుకొచ్చాం, ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసేసాం కదా, వై టు వేస్ట్ ఇట్ అనే ఉద్దేశంతో. అప్లికేషన్ ఎక్కువ అవుతాయి బాలు, బాగా ఎక్కువ అవుతాయి అప్లికేషన్ పిఆర్ కి వాటికి చేయాలంటే. అప్లికేషన్ క్లోజ్ టు 3.5 lakhs అయిందిరా, 3-4 lakhs అయినట్టుంది. నేను ఇంకా 10,000 20,000 అవుద్దాం అనుకుంటా ఉన్నా, అట్లా కదా? ఓకే లేదు 3.5-4 lakhs దాకా అయింది. ఓకే అంటే ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్ కదా. ఫ్లైట్ టికెట్స్ ఇంక్లూడ్ అయితే ఓకే. ఫ్లైట్ టికెట్స్ అవుతాయి. ఫ్లైట్ టికెట్స్ కాకుండా అంటే అప్లై చేస్తే వచ్చాక కదా నువ్వు ఫ్లైట్ వేసుకొని వచ్చేది, లేకపోతే రావు కదా. అదే 2 lakhs అనుకో, లేకపోతే అప్లికేషన్ ఫీజు 1,50,000. ఓకే ఇంకా ఆ డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ మళ్ళీ అకాడమిక్ ఎవాల్యుయేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయాలి, అవన్నీ కలిపి 2.5 lakhs అనుకో లేకపోతే. ఓకే సో అది బాగుంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళావు రాగానే, సో ఫస్ట్ 2 months ఇవన్నీ ఆప్టిమైజ్ చేసుకొని చూసుకుంటా ఉన్నావు. సో ఫస్ట్ వచ్చిన జాబ్ అయినా ఇప్పుడు నువ్వు చేసేది ఆ ట్రాక్షన్లోనే వచ్చేసిందా డైరెక్ట్గా ఈ సబ్వేస్ వాటిల్లోనే అక్కడ? లేదు, నాది ఇండియా ఎక్స్పీరియన్స్ ఏమో ఎలక్ట్రోమాగ్నెటిక్స్. అవును, ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ లోనే జాబ్స్ వెతుక్కున్నాను ఫస్ట్ లో, ఎలక్ట్రోమాగ్నెటిక్ కంపాటబిలిటీ. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ కంపాటబిలిటీ వెతుక్కుంటే రియల్ ట్రాన్సిట్ అంటే ఓ కన్సల్టింగ్ కంపెనీ అనమాట, వాళ్ళకి ఎలక్ట్రోమాగ్నెటిక్ కంపాటబిలిటీ స్పెషలిస్ట్ కావాలి. ఆ జాబ్ కి నేను అప్లై చేయడం, వాళ్ళ ఇంటర్వ్యూ క్రాక్ చేయడం, తర్వాత సెలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట. అయితే రైల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ అయింది కెనడాలో, కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ లోనే ఉన్నాను. చాలా రోజుల తర్వాత ఈ వర్డ్ వింటున్నాను, క్యాక్ వేయడం అనేది. నువ్వే అంటూ ఉంటావు మామూలుగా, ఇక కెనడాలో కూడా క్యాక్ వేస్తున్నారు అయితే నిన్ను. ఓకే, బాగుంది బాగుంది. సో అలాగే వెళ్ళి సెట్ అయ్యావు. సో మంచి. అక్కడ నీకు ఎలా ఉన్నింది మరి ఫస్ట్ ఇయర్? వెదర్ ఎక్స్పీరియన్స్, ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేంజ్ ఎలా ఉన్నింది? ఫుడ్ అయితే పెద్ద ప్రాబ్లం లేదు. ఫుడ్ మీకు ఇండియన్ ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది, గ్రోసరీస్ దొరుకుతాయి, చేసుకోవచ్చు. వెదర్ అయితే టైం పట్టింది అర్థం చేసుకోవడానికి అనమాట. ఫస్ట్ ఇయర్ అందులోనూ మనం ఇండియాలో తెచ్చుకున్న షూస్, ఆ జాకెట్స్, స్వెటర్లు తెచ్చుకుంటాం కదా, ఇక్కడేమో వింటర్ -20, -15, -10 అట్లా ఉంటది. సో అది గేజ్ చేయడం చాలా ఇబ్బంది అయింది అనమాట. కాబట్టి అసలు మన భీమవరం, హైదరాబాద్ ఇక్కడ మనకి అట్లా 0 కూడా టచ్ అవ్వదు కదా. బయట అసలు -5, -10 అంటే అసలు ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. సో అందుకని అప్పుడు నేను టైం పట్టింది ఆ టెంపరేచర్స్ కి అడ్జస్ట్ అవ్వడానికి, దానికి కావాల్సినటువంటి వింటర్ వేర్ కొనుక్కోవడానికి కూడా.
హుహు. నేను ఫస్ట్ లో అనుకున్నాను మనకి సరిపోతాయిలే, ఏం లేదు పెద్ద రేట్ అనుకుని మన హైదరాబాద్ జాకెట్లు వేసుకుని తిరిగేసేవాడిని ఫస్ట్ లోని. హుహు. ఆ తర్వాత అప్పుడు బాగా కలిసేది అనమాట. హుహు. మొండి తిరిగేసేవాడిని. హ్మ్. ఇంకా తర్వాత 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ తర్వాత ఫ్రెండ్స్ వాళ్ళని లోకల్‌గా కొంతమంది కలీగ్స్‌ని వాళ్ళని మాట్లాడడం వల్ల హ్మ్. సో, మంచి జాకెట్స్ అవి కొనుక్కోవడం, కొనుక్కోవడం. తర్వాత నీకు కొంచెం అలవాటయిపోతుంది. నీకు హుహు. వన్స్ నీకు ఒకసారి ఎక్స్‌పీరియన్స్ అయింది -5, -10, -20, -25 అయిందనుకో, హుహు. తర్వాత నీకే అర్థమవుతుంది. థిస్ ఈస్ నాట్ సేఫ్, దట్ ఈస్ సేఫ్ అని. హుహుహు. ఓకే. అందులో వచ్చాక డ్రైవర్స్ లైసెన్స్ తెచ్చుకోవడం పెద్ద హెడేక్. అది చాలా మంది ఏం చేస్తారంటే ఇండియా నుంచి డ్రైవర్స్ లైసెన్స్ ఎక్స్ట్రా తెచ్చుకొని ఇక్కడ నడుపుకుంటారు కారు. హ్మ్. నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే నేను డీలర్ ఎక్స్ట్రా తెచ్చుకోలేదు. హుహు. అంటే టైం లేక కుదరలేదనమాట. ఓకే. కాబట్టి ఇక్కడ నేను డ్రైవింగ్ లైసెన్స్ ప్రాసెస్ 0 నుంచి స్టార్ట్ చేయాల్సొచ్చింది. ఓకే. సో, అవ్వడానికి నాకు 2 ½ 3 ఇయర్స్ పట్టేసిందనమాట. హుహు. ఫుల్ లైసెన్స్ రావడానికి. హుహుహు. ఓకే. సో, హ్మ్. థాట్ వాస్ ఎ స్ట్రగుల్ ఫేజ్. హుహు. యాహ్! ఎగ్జామ్స్ అన్ని పాస్ అయ్యావా? మరి డ్రైవింగ్ అంతా చేసి ఇప్పుడంతా సక్సెస్‌ఫుల్‌గా చేసుకున్నావా? డ్రైవింగ్ ఎగ్జామ్ నాలెడ్జ్ టెస్ట్ రాయాలి. తర్వాత ఫస్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్ ఉంటుంది. హ్మ్. అదేంటంటే ఓన్లీ సిటీ స్ట్రెచ్‌లో తిప్పుతాడనమాట. హుహు. సెకండ్ లెవెల్ ఆఫ్ టెస్ట్ ఉంటుంది. హైవే ఎక్కాలనమాట. ఓహ్! ఓకే. సో, అవి 2 ½ ఇయర్స్ పడుతుంది కదా! దానికి దానేమంటారంటే గ్రేడెడ్ డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్ అంటారు. హుహుహు. అది చేయాల్సొచ్చింది. ఓకే. ఓకే. హుహు. అది సంగతి. బావుంది. ఇంట్రెస్టింగ్ అయితే. యాహ్! హ్మ్. సో, ఇప్పుడు బట్ హ్మ్. అదర్‌వైజ్ అయితే పెద్ద ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఇండియా నుంచి తెచ్చుకొని ఇక్కడ నడిపే కార్ తీసుకుంటే గనక వెదర్ ఎఫెక్ట్ అంత ఉండదు. ఓకే. మోస్ట్‌లీ మీ కార్‌లో హీటర్స్ ఉంటాయి, ఇంట్లో హీటర్స్ ఉంటాయి, బయట ఎక్కడికైనా హీటర్స్ ఉంటాయి కాబట్టి హుహు. గ్రోసరీస్‌కి గానీ, బయట తిరగడానికి కానీ, రెస్టారెంట్స్‌కి గానీ ఎళ్ళడానికి పెద్ద ప్రాబ్లమ్ ఉండదనమాట. నా ఓకే. లైసెన్స్ లేకుండా కొంచెం ఇబ్బందయింది. ఓకే. ఓకే. బావుంది యాహ్! బాలు. సో, ఇప్పుడు అంతా ఈ ట్రాక్షన్ ఇటు సైడ్ సబ్‌వే టైంలో చేస్తావు. సో, నీ వర్క్‌లో ఉన్న బాగా ఛాలెంజింగ్ పార్ట్ ఏంటి? లేకపోతే ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి? ఇప్పుడు నువ్వు చేసే దాంట్లో? ఆ! ఓకే. ఓకే. యాహ్! యాహ్! అదొస్తది. దానికన్నా ముందు హ్మ్. ఇది ఫస్ట్ స్టార్టింగ్ అనేది గంటలో ఎలక్ట్రోమాగ్నెటిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది కదా! అవును. అటు వచ్చిన తర్వాత సేమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ కాన్సెప్ట్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ కంపాటిబిలిటీ కాన్సెప్ట్సే ఉండేది. ఎలక్ట్రిక్ ఫీల్డ్స్, మాగ్నెటిక్ ఫీల్డ్స్ మెజర్ చేయడం. హుహు. దాన్ని స్టాండర్డ్స్‌లో ఉన్న వాల్యూస్‌తో కంపేర్ చేయడం. ఎక్కువ ఉంటే ఎక్కువ, తక్కువ ఉంటే తక్కువ అని రిపోర్ట్స్ రాయడం, ప్రొడ్యూస్ చేయడం అంతా బాగుండేది. హుహు. అయితే విత్ టైము రైల్ అండ్ ట్రాన్స్ ఇండస్ట్రీలో ఇంకా నాతో పనిచేసే మా టీమ్ మెంబర్స్ గాని, మా మేనేజర్ గాని వాళ్ళకి ట్రాక్షన్ పవర్‌లో చాలా ఎక్స్‌పర్టీస్ ఉందన్నమాట. హుహుహు. సో, నేను ఈఎంసీని ఒక్కడిని ఈఎంసీ చేస్తూ ఉండేవాడిని. హుహు. వాళ్ళు ట్రాక్షన్ పవర్ చేస్తా ఉండేవాళ్ళు. ఓకే. కొన్ని సార్లు ఈఎంసీ వర్క్ అయిపోయిన తర్వాత ఈ ఖాళీగా ఉంటే మా మేనేజర్ ఏం చెప్పాడంటే, "సరే ట్రాక్షన్ పవర్‌లో ఇది ఉంది." కానీ ఆయన కొంచెం వర్క్ నాకు చేయడం స్టార్ట్ చేశాడు. హుహుహు. అప్పుడు నాకు ట్రాక్షన్ పవర్‌లో ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. ఓకే. అండ్ ఎలాగో నేను మాస్టర్స్ పవర్ సిస్టమ్స్‌లో చేశాను కాబట్టి హుహు. ఫండమెంటల్ కాన్సెప్ట్స్ మీకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. హుహు. ఫండమెంటల్స్ అన్నీ అలాగే ఉంటాయి. హ్మ్. కాకపోతే ట్రాక్షన్‌లో కొంచెం వెరైటీ ఉంటుందన్నమాట. మామూలు పవర్ సిస్టమ్‌లో ఉన్న కంపోనెంట్స్ గాని, కాన్సెప్ట్స్ గాని, హుహు. ప్రొటెక్షన్ టెక్నాలజీస్ గాని ట్రాక్షన్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అది నాకు కొంచెం బానే ఉంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంది. దాని స్కోప్ కూడా ఉంది. లాట్స్ ఆఫ్ జాబ్స్ కూడా ఉన్నాయి అనే ఉద్దేశంతోటి హుహు. నేర్చుకున్నాను. అట్లా స్లోలీ ఈఎంసీ అనేది సైడ్‌కి అయిపోవడం, హుహు. ట్రాక్షన్ పవర్‌లో ఎక్కువ వర్క్ చేయడం స్టార్ట్ అయిందన్నమాట విత్ ఓకే. టైమ్. హుహుహు. అది 2019 నుంచి 2020 లాస్ట్ ఇయర్ వరకు అంటే రఫ్ అబౌట్ 4 ఇయర్స్ హ్మ్. ట్రాక్షన్ మీద కన్సల్టింగ్ వర్క్ చేస్తా ఉండేవాళ్ళం. ఇది కన్సల్టింగ్ కంపెనీ కాబట్టి డిఫరెంట్ రైల్వే ప్రాజెక్ట్స్ కెనడాలోనే కాకుండా యూఎస్ లోను, హుహు. న్యూజిలాండ్ లోను, ఆస్ట్రేలియాలోను, ఎక్కడ ఐర్లాండ్ లోను, హుహు. వాళ్ళ రైల్వే సిస్టమ్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్, ట్రబుల్ రిపోర్ట్స్, హుహు. అనాలిసిస్ అవి చేస్తా వాళ్ళం. సో దాంతోటి ఆ ట్రాక్ టవర్ లో ఇంట్రెస్ట్ అయితే ఉంది. కాకపోతే నాకేమనిపించిందంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ లైక్ రియల్ ఎక్స్పీరియన్స్ హుహు. మోస్ట్లీ నాది ఏమైందంటే కన్సల్టెన్సీలో
అనాలిసిస్ స్టేజ్లోనే ఉన్నాను. మోస్ట్ సిమ్యులేషన్స్, మోడలింగ్, అనాలిసిస్, రిపోర్ట్ రాయడం. మాక్సిమం సైట్ ఇన్వెస్టిగేషన్ అవసరమైతే చేస్తాను, లేకపోతే లేదు సైట్ ఇన్స్పెక్షన్స్. అయితే ప్రాక్టికల్ నాలెడ్జ్ నాకు తక్కువ ఉంది అనే ఉద్దేశంతో నేనే అవుట్ ఆఫ్ మై పర్సనల్ ఇంట్రెస్ట్ టీటీసీలో అప్లై చేయడం జరిగింది అనమాట. వీళ్ళు ఏంటంటే ట్రాన్సిట్ ఏజెన్సీ కాబట్టి, వీళ్ళే ఓనర్స్ ఆఫ్ ది సిస్టమ్ కాబట్టి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది రైల్ అండ్ ట్రాన్సిట్ ఇండస్ట్రీలో అని చెప్పి దీనికి అప్లై చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను, లాస్ట్ జనవరిలో జాయిన్ అయ్యాను. మోస్ట్ 1 year అయింది, 1 year అవుతుంది ఎండ్ ఆఫ్ దిస్ మంత్. బట్ ఓకే, నేను అనుకున్న ఎక్స్పీరియన్స్, నేను అనుకున్న ఎక్స్పోజర్ అయితే ఇందులో దొరుకుతుంది మోర్ ఆర్ లెస్. ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ నువ్వు ఏంటంట అంటే ఇదే గెటింగ్ యూస్ టు డెస్క్టాప్ లో నువ్వు అనాలిసిస్, మోడలింగ్, సిమ్యులేషన్ చేసేసి రిపోర్ట్ రాసేసి వాళ్ళకి పంపించేస్తే అయిపోతుంది అనుకోవడమే ఇన్నాళ్ళు చేశాను. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నువ్వు రాసిన రిపోర్ట్ యాక్చువల్ గా ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళు. నువ్వు సైట్ లోకి వెళ్ళి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళతో ఇంప్లిమెంట్ చేయించాలి, వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్న ఏదైనా వెరిఫై చేయాలి. మళ్ళీ తర్వాత 99.9% నువ్వు నీ డ్రాయింగ్ ఒకలా ఉంటుంది, వాళ్ళ సైట్ ఇంప్లిమెంటేషన్ వేరే ఉంటుంది. యాజ్ బిల్డ్స్ అంటారు వాటిని. సో అది మారుతుంది అనమాట. నువ్వు ఆన్ ది సర్ట్ నువ్వు డెసిషన్ తీసుకోగలగాలి యాజ్ అన్ ఈ మోడ్ వేరియేషన్స్ అన్ని కూడా పర్వాలేదా అని. So that is the most difficult part. To translate the word from desktop analysis into the actual world. సో నీకు అక్కడ బాగా నచ్చింది అంటే డైరెక్ట్గా ఉండి ప్రాక్టికల్గా చూసి చేస్తావు అనమాట. ఓకే, కరెక్ట్. మాది బ్రేకర్ అంటే చిన్న ఒక సైకిల్ లాగా లైన్ గీసేస్తాం. యాక్చువల్ గా బ్రేకర్ అంటే నువ్వు సైకిల్ లోకి వెళ్ళి చూస్తే పెద్ద బ్రేకర్, దానికి కింద షూట్, దానికి ఏమో పెద్ద తాతంగా ఉంటుంది. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ట్రాన్స్లేషన్ దట్ ఇస్ సపోజ్ టు డు. ఓకే, బాగుంది. నాకు ఇంకా గుర్తుంది, మనం ట్రాక్షన్ చదివేప్పుడు ట్రైన్లు ఎలా ఆగుతాయి, బ్రేకింగ్ నుంచి రీజనరేటివ్ బ్రేకింగ్, ట్రైన్స్ ఎంత టైం పట్టిద్ది, అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ నువ్వు ప్రాక్టికల్గా ఇప్పుడు చూస్తా ఉన్నావు, సబ్జెక్ట్స్లో చూస్తున్న ఫండమెంటల్స్ అన్ని కూడా. అది కరెక్ట్. అది మనం చేసేవాళ్ళం కదా రీజనరేటివ్ బ్రేకింగ్ అని. యాజ్ ఏ కాన్సెప్ట్ చదువుతాం. ట్రైన్ స్టార్ట్ అవుతుంది, మోటార్ జనరేటర్ యాక్ట్ అవుతుంది, పవర్ కేటనరీ వైర్ లోకి ఇంజెక్ట్ అవుతుంది, అది గ్రిడ్ లోకి సప్లై చేసుకోవచ్చని యాజ్ ఏ కాన్సెప్ట్ తెలుసు మనకి. అది పెద్ద డిఫికల్ట్ కాన్సెప్ట్ కూడా కాదు. నువ్వు కావాలంటే ఈక్వలెంట్ సర్క్యూట్ రాయొచ్చు, దాన్ని మ్యాథమెటిక్స్ లో నువ్వు సమ్ కేసీఎల్ కేవీఎల్ యూస్ చేసి నువ్వు సాల్వ్ చేసుకోవాలి. అది పెద్ద కష్టమేం కాదు. But the difficulty is in implementing it on the site. Okay. అసలు ట్రైన్ లో ఏ కంపోనెంట్ చేస్తుంది, అసలు గ్రిడ్ కనెక్షన్ చేయాలంటే ఇన్వర్టర్ ఎలాంటి ఇన్వర్టర్ కావాలి మీకు. యాక్చువల్గా ఏంటంటే అసలు గ్రిడ్ లో ఇంజెక్ట్ చేసే కెపాసిటీ లేదు మా టీచ్ లో. వెరీ ఫ్యూ ఆపరేటర్స్ కి ఆ కెపాసిటీ ఉందన్నమాట. దానికి సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వర్టర్ కావాలి. మా దగ్గర అలాంటి రెక్టిఫైర్స్ లేవు, ట్రాక్షన్ రెక్టిఫైర్స్. అవి ఏం చేస్తారంటే జనరేటివ్ బ్రేకింగ్ అంటే వేరే ట్రైన్స్ యాక్సిలరేట్ అంటే అవి యూజ్ చేసుకుంటుంది కొంచెం పవర్ ని, లేకపోతే బ్రేక్ రెసిస్టర్ ఉంటుంది అనమాట. ఆ బ్రేక్ రెసిస్టర్ లోనే వేస్ట్ అయిపోతుంది హీట్ అంతా కూడా, ప్రొడ్యూస్ ఎనర్జీ అంతా కూడా. ఓకే, బాగుంది. అయితే ఇప్పుడు అక్కడ కూడా ట్రావెల్ చేస్తూ ఉండాల్సి వస్తుందా? అంటే ఇప్పుడు ప్రాబ్లం నువ్వు లైవ్ లొకేషన్లో వెళ్ళి సాల్వ్ చేయాలి కాబట్టి అక్కడ ట్రావెల్ కూడా చేస్తూ ఉండాల్సి వస్తుందా ఇప్పుడు, లేదా ఒక ఏరియా రీజన్కి ఉన్న వాటిని ట్యాకిల్ చేస్తూ ఉంటావా? ఇది టీటీసీ టొరంటో సిటీ కాబట్టి మా సబ్వే స్ట్రీట్ కార్ ఆపరేషన్స్ కూడా సిటీలోనే ఉంటాయి. ఓకే, సో ఎంటైర్ సిటీ కవర్ చేస్తాం మేము మోస్ట్లీ అంతే. ఇండియా అంటే హైదరాబాద్ మెట్రో, ఢిల్లీ మెట్రో, ఐ థింక్ దే అండర్ స్టేట్ గవర్నమెంట్. ఓకే, ఇక్కడ దే ఫాల్ అండర్ సిటీ గవర్నమెంట్ అనమాట. అర్థమైంది. సో ట్రాన్సిట్ విత్ ఇన్ సిటీలో ఉన్న లైన్స్ అన్ని కూడా మనం కవర్ చేస్తాం. ఓకే, బాగుంటుంది. అంటే ఇప్పుడు అన్నోన్ టైమ్స్లో వాటిలో వెళ్ళాల్సి వస్తుందా, లేకపోతే ఓన్లీ ఫిక్స్డ్ వర్క్ అవర్స్ ఉంటుంది, ఇంకా అదర్ టైంలో వేరే ఇంకో ఇంజనీర్తో డ్యూటీ ఎలా ఉంటుంది? అంటే మోస్ట్లీ అన్నోన్ టైమ్స్ అంటే డిపెండింగ్ ఆన్ ది వర్క్ అనమాట. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఒక సర్క్యూట్ బ్రేకర్ రీప్లేస్ చేయాలనుకో, యూజువల్ గా వాళ్ళు రెవెన్యూ సర్వీస్ అవర్స్ లో చేయరు. ఎప్పుడు చేస్తారంటే ఇంజనీరింగ్ అవర్స్ ఉంటాయి, 2 o'clock 2 4 అనమాట.
ఆ ఇంజనీరింగ్ అవర్స్ లో మేజర్ రీప్లేస్మెంట్స్ అవి చేస్తారు. అప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది. అంటే యాజ్ అన్ ఇంజనీర్ యూ జస్ట్ హ్యావ్ టు బి ఆన్ ద సైట్ అనమాట. ఓకే. వెళ్ళాల్సి ఉంటుంది. అదర్వైజ్ అది కూడా ప్లాన్ వర్క్. అన్‌ప్లాన్డ్ ఇప్పటికిప్పుడు రావాలని ఉండదు. విల్ ప్లాన్ ఫర్ ఇట్ అకార్డింగ్‌లీ. కాకపోతే ఏమైనా ట్రబుల్ షూటింగ్ యాక్టివిటీస్ ఏమైనా చేయాలన్నా సమ్ ప్రాబ్లమ్ వచ్చినా కూడా మోస్ట్లీ సైట్ టెక్నీషియన్స్ దే హ్యాండిల్ ఇట్. అందాక రాదు. వాళ్ళు మన దాకా వచ్చింది అంటే అసలు పెద్ద హిట్ అంటారు కదా, ఏదో కాండోగి అంటారు కదా, పెద్ద భయంకరమైనది కానీ మనకి మధ్యాహ్నం అదే రాత్రి 12 రావు అనమాట. అంటే చెప్తారు కదా, ఆలీ చెప్తారు కదా బ్రహ్మానందంతో సూపర్ సినిమాలో, నువ్వు అంతా సంకనాకపోయి అన్ని భయంకరమైన తప్పు చేస్తే నన్ను కలుస్తావు టైంలో. నీ జీవితం. ఓకే, బాగుంది బాగుంది బాలు. ఇంకా సో అలా చేస్తా ఉన్నా. సో ఇంకోటి, అవుట్ ఆఫ్ కాలేజ్ నీ కెరియర్ జర్నీ ఎలా ఉన్నింది? అంటే మాస్టర్స్ చేసావు ఐఐటిలో. సో ఆ జర్నీ గురించి కొంచెం డిస్క్రైబ్ చేయి, ఫ్రమ్ కాలేజ్ టు ఇప్పుడు కెనడా దాకా. యా డెఫినెట్లీ వెరీ గుడ్ క్వశ్చన్ రా. అసలు కాలేజ్ లో అసలు ఎస్ఆర్కేఆర్ లో 4 years 2006 to 2010. ఎస్ఆర్కేఆర్ లో ఉన్నసేపు కూడా మై మెయిన్ ఫోకస్ వాస్ టు గెట్ హైయెస్ట్ మార్క్స్. అసలు నేను దానికే ప్రిపేర్ అయ్యాను. లక్కీలీ గాడ్స్ గ్రేస్ నాకు హైయెస్ట్ వచ్చింది కూడా. కాకపోతే నేను గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాను 2011 లో యాన్యువల్ డే లో. 2 ఇచ్చారు గోల్డ్ మెడల్స్, అది కూడా తీసుకున్నాను. బట్ దాట్ యూస్ టు బి మై బిగ్గెస్ట్ డ్రీమ్ అనమాట. 4 సంవత్సరాలు కూడా అదొక్క గురించి ఆలోచించి అది ఎట్లా కావాలి, అది ఎట్లా సాధించాలి అనేటటువంటి తపనతోటే ఉండేవాడిని. అట్లానే నేను ఐ పుట్ ఇన్ ఎఫర్ట్, లక్కీలీ హ్యాపీ. ఆ తర్వాత మన ఇంజనీరింగ్ మన ట్రిపుల్ డిపార్ట్మెంట్ లో అనిల్ గారిని, మళ్ళీ రవి గారిని, మన సీనియర్స్ చూసినప్పుడు వాళ్ళు గేట్ ఎగ్జామ్ రాసి ఐఐటి వెళ్తున్నారు. సో దాట్ యూస్ టు బి మోస్ట్ ప్రెస్టీజియస్ థింగ్ మన డిపార్ట్మెంట్ లో. అదర్ డిపార్ట్మెంట్ గురించి నాకు తెలియదు కానీ మన డిపార్ట్మెంట్ లో రైట్ ఫ్రమ్ గెట్ గో, రైట్ ఫ్రమ్ సెకండ్ మనకి క్లాసెస్ లో ఈ దీని గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఓకే, గేట్ లో వాళ్ళకి అంత స్కోర్ వచ్చిందంట, ఐఐటి లో జాయిన్ అయ్యారంట. అది మనకి రైట్ ఫ్రమ్ అవర్ సెకండ్ ఇయర్ మనకు ఉండేది. సో ఆ మాటలతోటి నాకు ఇది అనిపించింది. సో లెట్స్ ట్రై ఫర్ దిస్ గెయిమ్ అండ్ టార్గెట్ ఫర్ ఐఐటీస్. అవుతుంది, అదర్వైజ్ ఇట్స్ ఓకే. సో ఆన్ వన్ హ్యాండ్ ఈ గోల్డ్ మెడల్ రావాలని, ఆన్ ది అదర్ హ్యాండ్ ఐ గెట్ ఎగ్జామ్ అని, దిస్ టూ యూస్ టు బి మై ప్రైమరీ ఫోకస్. అయితే 4 years అయిపోయింది. లక్కీలీ మనకి ఐ ఎక్స్పెక్టెడ్ గుడ్ స్కోర్, లెస్ దెన్ 100 వస్తుంది అనుకున్నాను. ర్యాంక్ రాలేదు. 322 365 అంత వచ్చింది. సో బట్ నా మైండ్ లో ఫస్ట్ నుంచి ఉన్నది ఐఐటి ఢిల్లీలో పవర్ సిస్టమ్ చదవాలి అని. ఫస్ట్ నుంచి కూడా ఐ నెవర్ హ్యాడ్ ఎనీ అదర్ ప్లాన్స్. ఎంత అంటే సో మచ్ సో దట్ అసలు ఐఐటి బాంబేలో నేను పవర్ సిస్టమ్స్ తప్ప ఏదో అప్లై చేయలేదు కూడా. మనకి మన సీనియర్ ఒక పేరు పెట్టలేదు నాకు. ఆయన ఐఐటి బాంబేలో సిస్కాన్ చదివారు, సిస్టమ్స్ కంట్రోల్ అనమాట. ఆయన అయితే నన్ను తిట్టారు, సిస్కాన్ కి అప్లై చేసుకోవడం ఏంట్రా, నీకు అసలు ఈజీగా వస్తుంది బాంబేలో, మంచి డిపార్ట్మెంట్, అది ఇంటర్డిసిప్లినరీ కోర్స్ అనమాట. బట్ ఆయనకు చెప్పాను సార్, నాకు ఇది ఇంటర్డిసిప్లినరీ సిస్కాన్ ఇష్టం లేదు సార్, నాకు పవర్ సిస్టమ్స్ ఇష్టం సార్ అంటే ఇంకా అన్నారు ఆయన. ఐ డిడ్ంట్ గెట్ కాల్ ఫ్రమ్ ఐఐటి బాంబే నా స్కోర్ కి. ఐఐటి బాంబే రాలేదు, ఐఐటి కాన్పూర్ కూడా రాలేదు కాలు, ఐఐటి మద్రాస్ కూడా రాలేదు. అవన్నీ కూడా నేను ఫస్ట్ ప్రైమరీ ప్రిఫరెన్స్ పవర్ సిస్టమ్స్ పెట్టాను. తర్వాత పవర్ ఎలక్ట్రిక్స్, విఎల్ఎస్ఐ పెట్టుంటాను. బట్ ఐ డోంట్ గెట్ ఇట్. సో తర్వాత మా దాకన్నా ముందు కొంచెం ముందుకెళ్తే గేట్ ఎగ్జామ్ కి మనం మీ రూమ్ లో కూర్చొని ప్రిపేర్ అయ్యేవాళ్ళం కదా. We used to prepare in your room. మన డిఎన్ఆర్ కాలేజ్ లో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు నాకు గుర్తుంది, ఆ రోజు నైట్ మీ రూమ్ లో పడుకుని నెక్స్ట్ రోజు మనం సైకిల్ వేసుకుని వెళ్ళాం. అవునవును, కరెక్ట్. గేట్ ఎగ్జామ్ రాయడానికి అక్కడ గుళ్ళో దండం పెట్టుకునే వాడికి వెళ్ళాం అనమాట. సో
యా దట్ వాస్ గుడ్ మెమరీ. హుహు. సారీ లిటిల్ సెగ్వే. హుహు. సరే అయిపోయింది. ఐఐటి ఢిల్లీలో లక్కీలీ ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. హుహు. ఇంటర్వ్యూ కాల్‌లో ఐ డిడ్ వెల్. వెరీ వెల్ ఏం కాదులే. ఏదో చెప్పాను. నేను అర్థమైందని చెప్పాను. హుహు. లక్కీలీ ఐ గాట్ సెలెక్టెడ్. ఓకే. తర్వాత దీనికన్నా ముందు మన మన కాలేజ్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో నాకు ఫస్ట్ ఎడ్యుకాంప్ అనే కంపెనీ వచ్చిందన్నమాట. ఓకే. ఎడ్యుకామ్ కంపెనీ ఇంటర్వ్యూలో నాకు ఇప్పటిదాకా బాగా గుర్తు. హుహు. వాట్ ఈస్ యువర్ స్ట్రాంగెస్ట్ పాయింట్ అడిగితే ఆయన హ్మ్. నేను ఐఎమ్ గుడ్ ప్రాబ్లమ్ సాల్వర్ అన్నాను. ఆ! ప్రాబ్లమ్ గుడ్. సాల్వర్ అంటే ఓకే. చాలా ప్రాబ్లమ్స్. కాన్ఫిడెంట్ గా ఆ! ఆయన ఒక ఒక పజిల్ నా ముందు పడేసి పజిల్ అన్నాడు అనమాట. హుహు. అది అసలు సాల్వ్ చేయలేకపోయాను. హుహు. సాల్వ్ చేయలేకపోతే అసలు నేను సెలెక్ట్ అవ్వలేదు ఎడ్యుకామ్ లో, మన హుహు. క్యాంపస్ ప్లేస్మెంట్ లో. ఓకే. ఓకే. తర్వాత టీసీఎస్ వచ్చింది. టీసీఎస్ లో సెలెక్ట్ అయ్యాను కానీ ఐ నెవర్ హ్యాడ్ మై ప్లాన్స్ టు టీసీఎస్ అట్ ఆల్. టీసీఎస్ వెరీ గుడ్ కంపెనీ. నా మైండ్ లో అసలు బీటెక్ అయిన తర్వాత అసలు టీసీఎస్ జాయిన్ అవ్వని లేదు. టీసీఎస్ ఇస్ దే కీప్ సెండింగ్ మీ ఈమెయిల్. ఇప్పుడు కూడా నాకు నా బర్త్డే ఈమెయిల్ వస్తా ఉంటుంది, హ్యాపీ బర్త్డే. సరే అది వచ్చింది. అది నేను సెలెక్ట్ జాయిన్ అవ్వలేదు. జాయిన్ కూడా ఇచ్చారు, నేను జాయిన్ అవ్వలేదు. సో ఐఐటి ఢిల్లీలో సీట్ వచ్చిన తర్వాత సో ఐఐటి ఖడగ్పూర్ వాకర్ నుంచి మన వచ్చింది. ఇంటర్వ్యూ కాల్ వస్తే మన సీనియర్స్ ఇద్దరు ఉన్నారనమాట. వాళ్ళు ఊరికే క్యాంప్ ఉంటుంది. ఐ వెంట్ టు ఐఐటి ఖడగ్పూర్ ఆల్సో. ఢిల్లీ నుంచి ట్రైన్ లో 24 hours జర్నీ చేసుకుని, అప్పుడు నాకు రిజర్వేషన్ దొరకలేదు ట్రైన్ లో. వీక్లీ స్పీకర్ తోనే ఎక్కేసాను భోగి. అట్లా నుంచి పడుకుని అట్లా ట్రావెల్ చేస్తాను మాట 24 hours టు ఖడగ్పూర్. సో వెళ్ళాను. ఖడగ్పూర్ లో అది ఇక్కడ పవర్ సిస్టమ్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇంటర్వ్యూ ఇచ్చాను కానీ వాళ్ళు ఏంటి వాళ్ళు పవర్ సిస్టమ్స్ నాకు సెలెక్ట్ చేస్తారు, కంట్రోల్స్ సెలెక్ట్ చేస్తున్నారు అనమాట ఖడగ్పూర్. నాకు ఏ పవర్ సిస్టమ్స్ పిచ్చి ఉండేది కాబట్టి ఖడగ్పూర్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకని ఎనీ రీజన్ అలా పవర్ సిస్టమ్స్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఏమో అది మన ఏమో మేబీ నక్కా శ్రీనివాస్ గారు అయి ఉండొచ్చు. నక్కా శ్రీనివాస్ గారు కానీ, లేదా ఎల్ఎస్ కానీ, లేకపోతే ఎల్ఎస్ గారు కానీ, లేకపోతే మన హెచ్ఓడి అయి ఉండొచ్చు. కాంటిలీట్ అవ్వ, లేకపోతే ఆయన పేరు మర్చిపోయాను. మన 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 డిపార్ట్మెంట్ లో ఉంటారు, లాస్ట్ లో కూర్చుంటారు, ఆయన పేరు గుర్తురాట్లేదు. డీజేపీ సారా? డీజేపీ గారు నక్కా శ్రీనివాసరావు గారు డీజేపీ రూమ్ ఇంకోటి ఉంటుంది కదా కార్నర్ లో టువర్డ్స్ ది మెయిన్ రోడ్. వర్మ సారా? వర్మ సార్, కరెక్ట్. ఆయన ఉండొచ్చు. ఎందుకంటే నేను ఫస్ట్ గేట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఐ యూజ్డ్ టు టాక్ గోయింగ్ టు దేర్ ఆఫీసెస్ అండ్ టాక్ టు దెమ్ అన్నమాట. వర్మ గారితో బాగా డిస్కస్ చేస్తా ఉండేవాడిని. సో మేబీ దేర్ మోటివేషన్ అయి ఉండొచ్చు. somehow I'm hung up on power systems. Okay. So na అయితే సో that's according to IIT Delhi and then ఇంకా అట్లా స్టోరీ ఇంకా మళ్ళీ అడుగు క్వశ్చన్ చెప్తాను. ఓకే. అంటే ఒక క్వశ్చన్ బాలు, మెయిన్ థింగ్ ఇప్పుడు నువ్వు చెప్పావు కదా ఫస్ట్ బీటెక్లో ఉన్నప్పుడు అంతా కూడా నీకు గోల్డ్ మెడల్ కొట్టాలి లేకపోతే హైయెస్ట్ మార్క్స్ రావాలని ఉండేది అనేది. సో దానికి ఏంటి మోటివేషన్, ఎందుకు అలా అనిపించేది నీకు? అంటే ఫస్ట్ నుంచి కూడా నువ్వు అకాడమిక్స్లో అలా ఉండడం వల్ల అనిపించేదా, లేకపోతే ఏదన్నా ఇన్సిడెంట్ వల్ల, లేకపోతే వాట్ మోటివేటెడ్ యూ ఎలాగైనా నేను గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలి? అఫ్ కోర్స్ తెచ్చుకున్నావు, బట్ ఎందుకు నీకు అలా అనిపించింది? అంటే ఫస్ట్ నుంచి కొంచెం స్టూడియస్ క్యాండిడేట్ నేను. అంటే మా ఇంట్లో కూడా హైయెస్ట్ మార్క్స్ రావాలని అంటూ ఉండేవాళ్ళు. మా రిలేటివ్స్ లో కూడా ఎక్కువ మార్క్స్ వచ్చి మంచిగా సెటిల్ అయిన వాళ్ళని లుక్ అప్ దెమ్ అన్నమాట. అది ఫస్ట్ నుంచి యాజ్ ఏ థింగ్ ఉంది. అయితే ఐ నెవర్ బీన్ ఏ టాపర్. నేను ఎప్పుడు టాప్ స్కూల్లో కూడా నాకు సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అట్లా వస్తా ఉండేది, ఫోర్త్ ర్యాంక్ అట్లా. ఇంటర్మీడియట్ లో కూడా ఐఎమ్ నాట్ ఏ టాలెంటెడ్ క్యాండిడేట్. సో I thought SR career లో maybe I have a chance if I focus right from the get go. And SR career ఎట్లా చూసానంటే as a fresh start కింద చూసాను అనమాట. The fresh start
ఇక్కడ నుంచి నేను ఫస్ట్ నుంచి కూడా అసలు డిస్ట్రాక్షన్ అవ్వకుండా హుహు. ప్రతి ఎగ్జామ్ ని సీరియస్ గా తీసుకుని, హుహు. ప్రతి పేపర్ ని సీరియస్ గా తీసుకుని చేద్దాము, లెటస్ ట్రైస్ ఫ్రమ్ ది గెట్ గో అని చెప్పి స్టార్ట్ చేసి హుహు. ఐ ఫెల్ట్ లైక్ ఇట్. ఐ డోంట్ నో లైక్ ఎందుకు సరే అని ఐ డోంట్ నో. ఐ ఫెల్ట్ లైక్ ఇట్, దెన్ ఐ స్టార్టెడ్ ఆన్ ఇట్ అనమాట. స్లోగా లక్కీగా ఏమైందంటే నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నానో ఎఫర్ట్ కి సరిపడా రిజల్ట్ కూడా రావడం మొదలు పెట్టింది. అండ్ దట్ బికేమ్ ఏ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రొఫెసీ. ఐ కెప్ట్ డూయింగ్ ఇట్, ఐ కెప్ట్ గెటింగ్ ఇట్. ఓకే. ఓకే. సో నీకు ఫస్ట్ యాన్యువల్ డే జరిగినప్పుడు, ఫస్ట్ టైం యాన్యువల్ డే జరిగినప్పుడు ఫస్ట్ లో మనం మూల ఎక్కడ కూర్చోబెడతా కదా ఫస్ట్ ఇయర్స్ ని. అప్పుడు స్టేజ్ మీద ఐ సా 1 person రిసీవింగ్ గోల్డ్ మెడల్ విత్ హిస్ పేరెంట్స్. మన 4th year senior అనుకుంటా, ఆయన ఎవరో నాకు తెలీదు. హీ వాస్ గెటింగ్ ఇట్. అప్పుడు నాకు ఐ ఫెల్ట్ లైక్ సో గ్రేట్ అబౌట్ ఇట్. అసలు వాళ్ళ పేరెంట్స్ ని తీసుకుని అందరూ క్లాప్స్ కొట్టుకుంటూ నడుకుంటూ ఆయన స్టేజ్ మీద ఎక్కి వాళ్ళ పేరెంట్స్ తోటి ఆ మెడల్ తీసుకోవడం అనేది దట్ జస్ట్ సీయర్డ్ ఇన్ మై మెమరీ. అప్పించింది అనమాట. నేను కూడా అట్లా వస్తే బాగుంటుంది అని. దట్ ఈస్ వెన్ దట్ సాలిడిఫైడ్ ఆ థాట్ ఏదైతే ఉందో. ఓకే. ఓకే. సో ఇప్పటికి నీకు అలాగే అనిపిస్తుందా? అంటే అప్పుడు రాలేదు కాబట్టి గోల్డ్ మెడల్, దానికి అంత కష్టపడ్డావు, ఇదంతా చేసావు అనిపించింది. నువ్వు గోల్డ్ మెడల్ తెచ్చుకున్న తర్వాత కూడా నువ్వు పెట్టిన ఎఫర్ట్స్, థింగ్స్ వర్త్ ఇట్ అనిపిస్తుందా? లేకపోతే ఇప్పుడు కూడా యూ స్టిల్ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ మూమెంటా? లేకపోతే ఏంటి? అసలు దిస్ ఇస్ అ వెరీ లోడెడ్ క్వశ్చన్. అప్పట్లో ఐ యూస్ టు బి వెరీ పీపుల్. if I look back at those days, maybe నేను నన్ను అంత ఎక్స్ట్రీమ్ అమౌంట్ స్ట్రెస్ లో పెట్టుకోకుండా ఉన్నప్పటికీ కూడా పెద్ద డిఫరెన్స్ ఏమీ పడేది కాదు అన్నమాట. అప్పట్లో అన్నెసెసరీలీ ఐ జస్ట్ థాట్ ఐ హ్యావ్ టు గెట్ ఇట్, అండ్ దానికోసం అని చెప్పి ఐ పుట్ మై సెల్ఫ్ త్రూ లాట్ ఆఫ్ స్ట్రెస్. స్ట్రెస్ పడేవాడు బాలు నువ్వు? అంటే స్ట్రెస్ ఫీల్ అయ్యేవాడు కాలేజ్ టైంలో అంతా వర్క్ చేసి చదివేప్పుడు? అంటే ఎక్కువ ఉండే జనరల్ గా ఏంటంటే నాకు హైయెస్ట్ రావట్లేదు. ఇప్పుడు 60-70 ఉంటుంది పేపర్, నాకు 70 వచ్చేయాలి కదా. అవునవును. ఓకే. ఏ పేపర్ రాసినా అసలు 70 వచ్చేయాలి అనే మైండ్ తోటి నేను చదివేవాడిని, రాసేవాడిని కూడా. సో అప్పుడు స్ట్రెస్ పెరిగేది. ఇంకా 70 ట్రై చేస్తే కానీ 65, 66, 67 వచ్చి 77 రాలేదు. మ్యాథ్స్ లో వచ్చింది 25 2 తర్వాత రాలే. సో అది అప్పుడు షాక్ పెట్టేవాడిని. బట్ ఐ నెవర్ షోడ్ ఇట్, ఐ నెవర్ టేక్ ఇట్ అప్ ఆన్ ఎనీబడి ఎల్స్. ఎవరి మీద నేను స్ట్రెస్ చూపించడం, వాళ్ళ మీద నేను చిరాకు పడతాం అలాంటి ఏం చేయలేదు. ఐ యూస్ టు హెల్ప్ ఎవ్రీబడి యాజ్ మచ్ యాజ్ ఐ కుడ్. లైబ్రరీలో కూడా ఐ యూస్ టు స్పెండ్ లాట్ ఇన్ లైబ్రరీ. సో అది కూడా హైండ్ సైట్ లో లుకింగ్ బ్యాక్ అంత చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు SRKR లో గోల్డ్ మెడల్ వచ్చినంత మాత్రాన the world is not going to come and bow to you. So the world is going to be the same regardless. ఆ తర్వాత నువ్వు హౌ డు యూ షేప్ యువర్ కెరియర్, హౌ డు యూ వాంట్ టు స్టడీ, ఎలా చదువుకుంటావు, ఏ ఫీల్డ్ లో నువ్వు జాబ్ చేయాలనుకుంటావు, దట్ కెరియర్ ప్లానింగ్ అనేది ఐ థింక్ ఐ డిడ్ంట్ డూ ఆన్ ది హైండ్ సైడ్. నాకు ఎప్పుడు గోల్డ్ రావాలి, ఐఐటికి వెళ్ళాలి అనేటటువంటి ఈ 2 గోల్సే కానీ అవి వచ్చిన తర్వాత వాట్ నెక్స్ట్, కెరియర్ ని ఎలా షేప్ చేసుకోవాలి అనే దాని మీద కూడా కొంచెం ఎక్కువ దృష్టి పెట్టి ఉంటే గనక థింగ్స్ వుడ్ హావ్ బీన్ లిటిల్ బిట్ డిఫరెంట్. బెటర్ గా ఉంటుందని నేను చెప్పలేను కానీ డిఫరెంట్ గా అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో I wouldn't stress it. I wouldn't recommend anybody to do it. ఎవరికి కూడా నేను ఇప్పుడు కొత్తగా బీటెక్ జాయిన్ అయిన కుర్రాళ్ళకి ఎవరికి కూడా I'll not say that you have to target for gold medal, you have to target for perfect score. A perfect score అనేది that's a myth. No matter how much hard work you put in, you get it. నువ్వు వచ్చిన తర్వాత కూడా నీకు nothing is going to change. అది యాక్చువల్గా నాకు తర్వాత ప్రాబ్లం అది. I had that more mindset, ఎప్పుడు మార్క్ రావాలి, టాప్ లో ఉండాలని. ఆ మైండ్ సెట్ నేను ఐఐటి. సో వాట్ హ్యాపెన్, ఐఐటిలో ఎవ్రీబడి ఇస్ ఎ టాపర్.
నువ్వు ఎస్ఆర్కేఎల్ టాపర్ అయి ఉండొచ్చు, వాళ్ళు వాళ్ళ రెస్పెక్టివ్ కాలేజెస్ లో వాళ్ళు టాపర్స్ అనమాట. సో నౌ యూ హ్యావ్ టు కంపీట్ అమౌంట్ ది టాపర్స్. సో ఫస్ట్ ఎస్ఆర్కేఎల్ ఫస్ట్ ఐఐటి ఎగ్జామ్ రాసినప్పుడు ఐ చాలా డైజెస్ట్ చేసుకోవడానికి కూడా చాలా డిఫికల్ట్ అయింది నాకు. ఇప్పుడు కూడా నాకు గుర్తుంది, కానీ ఐ ఫెల్ సో డిసప్పాయింటెడ్. ఎందుకంటే నాకు ఐ వాజ్ నాట్ ఈవెన్ క్లాస్ యావరేజ్. నాట్ ఈవెన్ నాట్ ఈవెన్ క్లాస్ యావరేజ్ లో కూడా లేనమాట. ఓకే, అది చెప్తాను, ఇంట్రెస్టింగ్ స్టోరీ. మళ్ళీ విల్ సర్కిల్ బ్యాక్ టు ఇట్. బట్ ఎస్, సో దాట్ ఈస్ నాట్ రైట్ మైండ్ సెట్. నువ్వు యూ షుడ్ నెవర్ టార్గెట్ టు బి ద టాపర్. యూ షుడ్ ఆల్వేస్ టార్గెట్ టు డూ బెటర్ దెన్ వాట్ యు డిడ్, బట్ స్టే విత్ ఇన్ have a plan, have a long term plan. Okay, career planning lo matram. Okay, yeah, but we'll circle back to the story. That's a very interesting story. ఓకే. సో ఇంకొక పాయింట్ నేను అడగాలనుకుంది ఏంటంటే, సో నువ్వు ఇది చెప్పావు, ఇప్పుడు నువ్వు వాల్యూ చేస్తావు అనే దానికి నువ్వు ఆన్సర్ ఇచ్చావు. నీకు గోల్డ్ మెడల్ రావడం వల్ల ఇంకేమైనా అడ్వాంటేజెస్ వచ్చాయా? అంటే సిన్స్ యూ ఆల్రెడీ పుట్ దట్ ఎఫర్ట్ అండ్ యూ గాట్ ఇట్, నీ కెరియర్ పాయింట్లో ఏమన్నా హాట్ అడ్వాంటేజెస్ ఏమైనా వచ్చాయి దానివల్ల చూసుకునే దానికి? అంటే అకాడమిక్స్లో బాగా చేయడం, అంటే ఎగ్జాక్ట్లీ గోల్డ్ మెడల్నే కాదు, అంటే అకాడమిక్స్లో ఎక్స్ట్రీమ్గా బాగా చేయడం వల్ల కెరియర్ పరంగా మామూలు ఉండేదానికన్నా ఏమైనా అడ్వాంటేజెస్ వచ్చాయి సీకే నీకు వెళ్ళే పాత్రలో కానీ ఇన్ లైఫ్ జర్నీ? గుడ్ క్వశ్చన్. సారీ, హలో హలో చెప్పు హలో. సారీ, కట్ అయిపోయింటాను. అడ్వాంటేజ్ ఏం మరి ఐ కెనాట్ టెల్. రాలేదా అనిపిస్తా ఉంది, వచ్చిందేమో మరి. ఐ జస్ట్ బీయింగ్ గుడ్ ఇన్ అకాడమిక్స్. ఇట్స్ గుడ్ క్వశ్చన్. డస్ ఇట్, నీకు ఇంటర్నల్ గా యూ విల్ ఫీల్ సాటిస్ఫైడ్, యూ విల్ ఫీల్ కాన్ఫిడెంట్. ఓకే, ఎందుకంటే ఈవెన్ తర్వాత డిఫికల్ట్ టైమ్స్ ఫేస్ చేసిన, ఈవెన్ వెన్ ఐ మూవ్ కెనడా అండ్ ఉద్యోగం కోసం వెతుకుతున్నప్పుడు నాకు నాలో నేనే కన్వర్ట్ చేసుకోవడానికి ఐ యూజ్డ్ ఇట్ యాజ్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనమాట. సో ఎస్ఆర్కేలో గోల్డ్ మెడల్ వచ్చింది, ఐఐటికి వెళ్ళాను, సో ఐ విల్ బి ఏబుల్ టు మేక్ ఇట్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్ అనేటటువంటి కాన్ఫిడెన్స్ నన్ను నేను ప్రాపప్ చేసుకోవడానికి ఉపయోగపడింది. కానీ థర్డ్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వాళ్ళు నన్ను చూస్తున్నప్పుడు వెదర్ దే టుక్ దిస్ ఇన్ టు కన్సిడరేషన్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. ఓకే, ఓకే, చేసి ఉండకపోవచ్చు. ఓకే, ఓకే. అట్లీస్ట్ నీకైతే ఒక మోరల్ బూస్ట్ కింద ఉన్నింది అంటే. ఓకే, ఓకే, ఓకే. సో మోటివేట్ చేస్తుంది. ఓకే, ఇఫ్ ఐ హ్యావ్ క్రాక్ దట్ అండ్ దిస్ థింగ్ ఐ వుడ్ బి ఏబుల్ టు గో ఫార్వర్డ్ అనే అన్సర్టైన్ టైమ్స్లో కూడా వెళ్ళొచ్చు అనే పాయింట్లో అనిపిస్తుంది. ఓకే, అనిపిస్తుంది. వర్క్ లో ఏమైనా సమ్ కాంప్లెక్స్ వర్క్ ఎవరు ఉంటారంటే అది అర్థం కావట్లేదు అనుకో, నాకు చేయలేకపోతుంది అనుకో, దెన్ ఐ విల్ థింక్ బ్యాక్ టు మై సెల్ఫ్ కి నేను అది చేశాను కదా, ఇది కూడా అర్థం అవుతుంది, జస్ట్ పుట్ ఇట్ సమ్ టైమ్. సో దట్ విల్ ఆల్వేస్ గెట్ ద బ్యాక్ టు మైండ్, నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడానికి. ఓకే, ఓకే. సో బాగుంది పాలు, ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు ఈ బీటెక్, ఈ మామూలుగా ఎంటెక్ కూడా పవర్ సిస్టమ్స్ తీసుకున్నావు. ఖరగ్పూర్లో నీకు పవర్ సిస్టమ్ రాలేదు కాబట్టి ఇక్కడ ఐఐటి ఢిల్లీలోనే చేసావు. సో ఇన్ దట్ ఐఐటిలో నువ్వు చెప్పావు కదా, అంటే టఫ్ కాంపిటీషన్ ఉండిద్ది, పీపుల్ కూడా అందరు కూడా నువ్వు చెప్పినట్టు వేరే వేరే దాంట్లో నుంచి టాపర్స్ అయ్యి వస్తారు. అప్పుడు నీ మొరాల్ డౌన్ కాలేదా? అంటే జనరల్గా మైండ్ సెట్లో మనకి ఏమైపోద్ది అంటే, ఒకసారి టాపర్ అంటే ఇప్పుడు నువ్వు పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పావంటే, కాలేజీకి రాకముందు నువ్వేం టాపర్ కాదు, ఫస్ట్ టైం వచ్చేవాడివి కాదు, కానీ ఎస్ఆర్కేలో ఫస్ట్ వచ్చావు. ఇంతకుముందు ఫస్ట్ వచ్చిన జనరల్గా ఫీలింగ్ ఏదైతే ఉండిద్దో, అంటే స్కూల్లో అందరు టాపర్గా ఉండి ఇంజనీరింగ్ రాగానే అందరు స్కూళ్ళలో టాపర్లు అందరు కలుసుకునేసే వస్తారు. అక్కడ మనం ఏంటి అనే పాయింట్లో మనం మిస్ అయిపోతాం. సో నువ్వు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఐఐటీలోకి వెళ్ళావు, ప్లస్ అక్కడ జెన్యున్గా కూడా కాంపిటీషన్ బాగుంటుంది. ఇండియాలో ఉన్న బెస్ట్ మైండ్స్ వచ్చి అక్కడ చేరుతారు కదా కాలేజీలో చూసి చేరేదానికి. సో అప్పుడు సో ప్లస్ అండ్ ఆల్సో ఇట్ వాజ్ ఐ థింక్ యువర్ ఫస్ట్ టైం గోయింగ్ టూ మచ్ అవే ఫ్రమ్ హోమ్ కూడా కదా దట్ పాయింట్ ఆఫ్ టైం. అప్పటి నుంచి ఇండి నుంచి వచ్చేవాడు కదా, అంటే సైకిల్ వేసుకొని వచ్చేవాడు అనుకుంటా కదా కాలేజ్ దాకా కూడా. సో నాకు అదే అనిపిస్తుంది. ఒకసారి ఆలోచిస్తే ఏం మారిందిరా బాలు నీ లైఫ్లో, అప్పుడన్నా కాలేజీలో సైకిల్ దొక్కుంటూ వచ్చాడు, ఇప్పుడు నడుచుకుంటూ అడవుల్లో తిరుగుతున్నావు కొండల్లో, సైకిల్ కూడా లేదు కదా అనిపిస్తుంది. అప్పుడు సైకిల్ ఉండింది.
సైకిల్ కూడా లేదు నిజమేరా. ఆ! అది యాక్చువల్లీ బిగ్ కల్చర్ షాక్ అనమాట. భీమవరం నుంచి హుహు. ఏదో కొన్ని మంత్స్ హైదరాబాద్ లో ఉన్నాము. హుహు. అంతేగాని అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ ఇన్ ఉండి భీమవరం. హుహు. తర్వాత అక్కడి నుంచి ఒక్కసారిగా ఢిల్లీ వచ్చి ఢిల్లీలో ఉండడం కంప్లీట్ చేంజ్ ఎన్వైరన్మెంట్ కదా. హుహు. మన మాట్లాడే లాంగ్వేజ్ నుంచి, ఫుడ్ నుంచి, అదేంటది పీపుల్ బిహేవియర్ నుంచి హ్మ్. హ్యూజ్ డిఫరెన్స్. డ్రెస్ సెన్స్ కూడా కంప్లీట్ డిఫరెంట్. బిగ్ కల్చర్ అనమాట. ఓకే. ఈవెన్ వింటర్ లో అక్కడ జీరో దాకా వెళ్తుంది టెంపరేచర్. మనకేమో వ్యవహారం అవునా? ఎళ్ళిద్దా? జీరో దాకా ఎళ్ళిద్దా ఢిల్లీలో? 50 వెళ్ళదు. ఆహా! జీరో దాకా ఎళ్ళిద్దా? నాకు తెలీదు ఈ విషయం. ఓకే. జీరో టచ్ వస్తుంది. అంటే అంత అంటే డే టైం అవ్వదు కానీ నైట్ టైమ్ మిడ్ నైట్స్ అట్లా డిసెంబర్ వింటర్ లో అవుతుంది అనమాట. అరౌండ్ ఓకే. క్రిస్మస్ టైమ్ హుహు. జీరో టచ్ అవుతా ఉంటది. కాకపోతే అది మీకు రూమ్ లో హీటర్స్ అలౌ చేయరు, కానీ లాట్ ఆఫ్ పీపుల్ విల్ బై హుహు. హీటర్ కొనుక్కొని పెట్టుకుంటారు అనమాట రూమ్ లో. హుహు. సో మేనేజబుల్ అంత ఓకే. ఇంపాసిబుల్ మేనేజ్ ఏం కాదు కానీ. హుహు. బట్ భీమవరం నుంచి వెళ్ళిన యాజ్ ఏ స్టూడెంట్ హుహు. అది బిగ్ కల్చర్ షాక్. హుహుహు. అది నెంబర్ 1. ఓకే. లాంగ్వేజ్ ఇస్ బిగ్ డిఫికల్టీ. హుహు. అందులోనూ మనకి తెలుగులో మాట్లాడుకోవడంలో మనకి అంత అలవాటే కదా. హుహు. అక్కడ మామూలు ఫ్రెండ్స్ చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా యూ విల్ హ్యావ్ టు ట్రై అండ్ స్పీక్ ఇంగ్లీష్. ఓకే. సో అది ఐ ఫౌండ్ డిఫికల్టీ. నాకు టు బి ఆనెస్ట్ ఐ ఫౌండ్ ఇట్ హార్డ్. హుహు. అదొకటి నెంబర్ 1. హ్మ్. తర్వాత డ్రెస్ సెన్స్. ఎవరిలో మీకు గుర్తు ఉంటుంది. నేను ఎప్పుడు బట్టలు స్టైల్ గా ఉండాలి, బాగా కనపడాలి ఎప్పుడు నా మైండ్ లో ఉంటుంది కాదనమాట. హుహు. ఏదో ఒకటి వేసుకుని వెళ్ళిపోతా ఉండేవాడిని ఓకే. ఉన్నప్పుడు. సో హుహు. ఇల్లీకి వెళ్ళినప్పుడు స్టార్టెడ్ నోటీసింగ్ ఇట్ అండ్ సమ్ పీపుల్ స్టార్టెడ్ జడ్జింగ్ మీ. హుహు. సో దట్ ఐ హ్యాడ్ టు లెర్న్ హుహు. హుహు. అండ్ అది మాత్రం. హుహు. ఆ తర్వాత బిగ్గెస్ట్ కల్చరల్ షాక్, బిగ్గెస్ట్ షాక్, నాట్ కల్చరల్ షాక్ బట్ హ్యూజ్ షాక్ ఈస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. హుహు. మన భీమవరంలో నేను ఎస్ఆర్కే ఎట్లా చదివేవాడిని అంటే మన క్లాస్ సార్ చెప్పేది అర్థమైనా హుహు. అర్థం కాకపోయినా ఒకవేళ వాళ్ళు చెప్పేది కాన్సెప్ట్ క్లారిటీ ఉన్నా లేకపోయినా కూడా నేనేం చేసేవాడిని అంటే ఐ యూస్ టు రిలై మోర్ ఆన్ సెల్ఫ్ స్టడీ. నేను హుహు. లైబ్రరీకి వెళ్ళిపోయి రిఫరెన్స్ టెక్స్ట్ బుక్ కానీ, ఇప్పుడు కంట్రోల్ సెషన్స్ అంటే ఒగాటా కానీ, హుహు. నెట్వర్క్ థియరీ అంటే ఏంటది మిల్మెన్ బిలో ప్యాడ్ హుహు. ఫర్ కంట్రోల్ సర్క్యూట్స్. సో హుహు. నెట్వర్క్ థియరీ ఇంకోటి మర్చిపోయిన పేరు. సో హుహు. ఈ చదువుతూ ఐ యూస్ టు కాంపన్సేట్ అనమాట. హుహు. నేను నా సెల్ఫ్ స్టడీతో నేను నేర్చుకుని వాళ్ళ క్లాస్ చెప్పింది హ్మ్. సరిపోయింది. హ్మ్. దాంతో ఐ కుడ్ గెట్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ మార్క్స్. నేను ఓకే ఐ కెన్ గెట్ ఆన్. హుహు. కానీ ఒకసారి ఐఐటికి వెళ్ళినప్పుడు దట్ ఈస్ అ బిగ్ షాక్. హుహు. ఎందుకంటే నెంబర్ 1 వాళ్ళు క్లాస్ లో టీచ్ చేసినప్పుడు హ్మ్. దే నాట్ టీచ్ టెక్స్ట్ బుక్. హుహు. వాళ్ళకి అసలు టెక్స్ట్ బుక్ అనేది ఒక రెఫరెన్స్ మెటీరియల్ గా వాడతారు. హుహు. అది కానే అదే అంటే గ్రేట్ థింగ్. కానీ అట్ దాట్ పాయింట్ ఇన్ 2010 లో కొత్తగా బీహార్ నుంచి వచ్చిన కుర్రాడికి హ్మ్. నాకది అసలు ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి నాకు ఐ కుడెంట్ ర్యాప్ మై హెడ్ అరౌండ్ ఇట్. హుహుహు. నేనే అనుకున్నాను అంటే క్లాస్ లో చెప్పేది నాకు అంతగా అర్థమయ్యేది కాదు. హుహు. సో నేనే అనుకున్నాను ఓకే అది టెక్స్ట్ బుక్ లో ఉంటుంది కదా. హుహు. సాయంత్రం లైబ్రరీకి వెళ్ళి టెక్స్ట్ బుక్ అంతా కొంచెం బాగా చదువుకుని హుహు. చాప్టర్ తర్వాత ఎండ్ లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఎగ్జామ్ లో నేను బాగా రాయగలుగుతాను అనుకుని హ్మ్. ఫస్ట్ సెమిస్టర్ లో విత్ ఇన్ ద ఫస్ట్ 1.5 month లో మీకు మిడ్ సమ్ ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట. హుహు. అవి 20 marks 30 marks ఉంటాయి. ఓకే. వాటికి అలాగే ప్రిపేర్ అయ్యాను. హుహు. క్లాస్ లో చెప్పింది ఓన్లీ అది అర్థమయ్యేది కాదు నాకు మోస్ట్లీ. హుహు. ఒక్కొక్క సగం వాళ్ళకి సరిగ్గా చెప్పడం రాదు, నాకు అర్థమయ్యేది కాదు. హుహు. తర్వాత నేను ఐ థాట్ ఐ కుడ్ కాంపెన్సేట్ బై స్టడీ ఇన్ ద లైబ్రరీ. హుహు. కానీ చదివాను, బానే ఉంది. హుహు. బట్ వెన్ ఐ వెంట్ టు ది ఎగ్జామ్ అప్పుడు పెద్ద షాక్ అన్నమాట. అసలు వాళ్ళ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే హ్మ్. క్లాస్ లో సార్ ఏమైతే చెప్పాడో హ్మ్. ఆయన ఏ డాక్యుమెంట్స్ గానీ, ఏ బుక్స్ గానీ, ఏ పేపర్స్ రెఫర్ చేశాడో హ్మ్. అందులో నుంచి వచ్చావన్నమాట క్వశ్చన్స్. హుహుహు. నేను టెక్స్ట్ బుక్ లో చదివినవి, చాప్టర్ ఎండ్ లో సాల్వ్ చేసిన క్వశ్చన్స్ కానీ, హుహు. ఈ టైప్ కానీ అసలు ఇది ఉండేది కాదు. హుహు.
సో అది బిగ్ షాక్. ఎగ్జామ్ లో ఆన్ ది స్పాట్ నువ్వు అర్థం చేసుకో దాన్ని, క్లాస్ లో విన్నదాన్ని చదివిన దాన్ని షుడ్ బి ఏబుల్ టు అప్లై ఇట్ టు డిఫరెంట్ టైప్ ఆప్షన్స్ అనమాట. సో ఇక్కడ నీకు నేను చెప్పాను కదా ఆ టాపర్ సిండ్రోమ్ ఏదైతే ఉందో నాకు ఫస్ట్ లో, ఇక్కడ నాకు ఇట్స్ ఇంపాసిబుల్. నీకు అసలు 70 మార్క్స్ 30 మార్క్స్ ఎగ్జామ్ 30 రావాలి అని అనుకోవడమే పెద్ద మిస్టేక్ అనమాట. దట్ కెన్ హ్యాపెన్. సో అది పెద్ద షాక్. 30 రాదు, ఇంపాసిబుల్. సో ఐ థాట్ నేనేమనుకున్నానంటే ఓకే నేను బాగానే చేసుకుంటానులే అని. ఐ థాట్ ఐ ట్రై టు సాల్వ్ చేశాను. సమ్ 6 సబ్జెక్ట్స్ ఉండేవి, 6 సబ్జెక్ట్స్ అట్లా అయినాయి. కానీ కష్టంగా డిఫికల్ట్ గా ఉంది. స్లోలీ నాకు అర్థం అవడం స్టార్ట్ అయింది అనమాట. ఎస్ఆర్కేలో చదివిన విధానంగా ఇక్కడ చదివితే యూ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ అని. అయితే రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏమైందంటే 20 మార్క్స్ గెలిచాము. క్లాస్ యావరేజ్ ఏమో 9, హైయెస్ట్ ఏమో 20. ఒక అమ్మాయికి 20 or 20 వచ్చింది. నాకు 3 మార్కులు వచ్చాయి అనమాట. దాట్ వాజ్ అ బిగ్ షాక్. ఇప్పుడు అదే ఎస్ఆర్కే 4 సంవత్సరాల్లో 20 మార్క్స్ కి మన ఇంటర్నల్ ఎగ్జామ్ ఇక్కడ కూడా నాకు 18-19 తక్కువ రాలేదు. ఒక్కసారి 3 మార్క్స్ రాగానే అసలు నాకు ఏం చేసుకోవాలి నాకు అర్థం కాలేదు అనమాట. ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలాగా దాన్ని రెక్టిఫై చేసుకోవాలనే విషయం కూడా నాకు అర్థం కావడానికి చాలా టైం పట్టింది. దట్ యూస్ బి అ బిగ్ థింగ్. ఓకే. సో ఆ టాపర్ సిండ్రోమ్ అది ఇట్ టుక్ వైల్ టు గెట్ ఓవర్ ఇట్. అంటే ఎలా రికవర్ అయ్యావు బాలు? అంటే ఎందుకంటే దాని నుంచి నువ్వు ఎలా రికవర్ అయ్యావు? ఎందుకంటే బేసిక్గా నువ్వు టాప్లో ఉన్నావు అంటే నువ్వు ఆల్రెడీ ఎస్ఆర్కేలో టాప్లో ఉన్నావు. నువ్వు ఐఐటీకి వచ్చి నీకు 3 మార్క్స్ వచ్చాయంటే నువ్వు చెప్పుకొని బాధపడేదానికి కూడా పక్కన ఎవడు ఉంటాడు కదా. ఇప్పుడు ఎస్ఆర్కే వాళ్ళంతా నీకేం తక్కువ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ నీతో కంపారబుల్గా ఉంటే అరే ఇలా చేయి ఇలా హెల్ప్ అవుద్ది అని చెప్పి చెప్పగలుగుతారు. యు ఆర్ ఆల్రెడీ టాపర్ ఇన్ ఎస్ఆర్కేఆర్ ప్లస్ దాని తర్వాత ఐఐటీకి వెళ్ళి 3 మార్క్స్ వస్తే నీకు అట్లీస్ట్ ఒకటి దగ్గరికి వెళ్ళి మనకి అరే బాధపడ్డా ఇలా అయిందని చెప్పుకునేదానికి కూడా ఏమి ఉండదు కదా అక్కడ. ఇఫ్ యూ సీ ఇట్ లిటరలీ. ఇద్దరు ఉండేవాళ్ళు నాతో పాటు అనమాట. వాళ్ళు నాకన్నా నాకు 3 వచ్చింది, వాడికి 2 వచ్చింది, వాడికి ఇంకోటి 1 వచ్చింది అనమాట. ముగ్గురు 3 డేట్స్ లాగా గ్రూప్ లో ఫామ్ అయ్యాం. ఓకే ఓకే. అతను అంటే ఇద్దరు కూడా, ఒక అతనేమో శ్రీకాకుళం నుంచి, ఒక అతనేమో హైదరాబాద్ నుంచి అనమాట. సారీ బిహార్ నుంచి అనుకుంటా. బిహార్ నుంచి సమ్ గ్రూప్ ఆఫ్ ఫామ్ అయ్యాం స్లోగా. అది ఫస్ట్ ఆల్ 3 మార్క్స్ ఎందుకు వచ్చాయి. సెకండ్ ఏంటంటే అసలు ఎక్కడ మనం మిస్టేక్ చేసాము, ఎగ్జామ్ లో సరిగ్గా రాయలేదా, అసలు వినలేదా, లేకపోతే బుక్ లో సరిగ్గా చదవలేదా, ఇదంతా కూడా డైసెక్ట్ చేసుకుని అర్థం చేసుకోవడానికి ఈ టుక్ ఎంటైర్ సెమిస్టర్. ఓకే. సీనియర్స్ మోస్ట్లీ మా సీనియర్స్ ఉండేవాళ్ళు క్యాంపస్ లో. సో వాళ్ళ రూమ్ కి వెళ్ళి వాళ్ళని సజెషన్స్, సీనియర్స్ బాగా హెల్ప్ అవుతారు క్యాంప్ ఐఐటీ. వాళ్ళ నోట్స్ తీసుకోవడం కానీ, టెక్స్ట్ బుక్స్ తీసుకోవడం కానీ, ప్రాబ్లమ్స్ డౌట్ వస్తే సాల్వ్ చేయించుకోవడానికి కానీ సీనియర్స్ దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళం. ఇంకోటి క్లాస్ లో డౌట్ వచ్చినా కూడా దెన్ ఐ స్టార్ట్ పేయింగ్ అటెన్షన్ టు ద క్లాస్. వాళ్ళ క్లాస్ లో ఏం చెప్తున్నారు, అసలు వాళ్ళు ఏ రెఫరెన్స్ బుక్స్ పట్టుకొస్తా ఉంటారు. మోస్ట్లీ పేపర్ నుంచి రెఫర్ చేస్తా ఉంటాడు అనమాట. ఏం పేపర్ అది. ఒకసారి అయితే ఆయన బీహార్ నుంచి, ఆయన ఏమో బీహార్ లో ఒక లెటర్ పలకరు అనమాట. వాణి బాలా పుట్టారు కదా, ఆయన పేపర్ ఆధార్ పేరు విశ్వాస ఏదో ఉంది, ఆయన విశ్వాస చెప్పేవాడు. నాకేమో ఈ విశ్వాస గూగుల్ ఎంత ఎత్తినా నాకు దొరికేది కాదు. తర్వాత సీనియర్ అడిగితే నాకు వాళ్ళు ఇచ్చారు అనుకో. అయితే సో దాట్ దెన్ ఐ స్టార్టెడ్ పేయింగ్ అటెన్షన్ టు క్లాస్. స్లోగా టెస్ట్ చదువుకోవడం, టెస్ట్ బుక్ చదువుకుని చాప్టర్ తర్వాత చాప్టర్ కలపాలని సాల్వ్ చేయడం అదంతా అనేసి ఐ హ్యాడ్ టు కంప్లీట్లీ రీఇన్వెంట్ మై అప్రోచ్ టువర్డ్స్ ఎగ్జామ్స్ అండ్ క్లాసెస్ అనమాట. ఓకే. సో అట్లీస్ట్ అది చేసే టైంలో నీకు ఆల్రెడీ వాట్ ఎవర్ యూ థింక్ దట్ వర్క్డ్ అవుట్ వెల్ ఆర్ వాట్ ఎవర్ విచ్ మేడ్ యూ ఏ టాపర్ డిడ్ంట్ హెల్ప్ కదా టిల్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఓన్లీ సో యూ హావ్ టు ఎస్ఆర్కేఆర్ లో టాప్ రావడానికి ఏం చేయను.
ఐఐటిలో పాస్ అవ్వడానికి ఏమేం చేశానో కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్. ఓకే ఓకే సో యూ షుడ్, ఎవరైనా సరే నెక్స్ట్ సజెషన్ ఏంటంటే, ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు అపియర్ ఫర్ బిగ్గర్ బెటర్ యూనివర్సిటీస్, గో విత్ అన్ ఓపెన్ మైండ్. అదే నేను చెప్తాను అందరికి. ఎవరైనా లింక్డ్ఇన్ లో పింగ్ చేస్తే నేను చెప్తాను, గో విత్ అన్ ఓపెన్ మైండ్. నువ్వు ఇప్పటిదాకా నీకు తెలుస్తుంది, నీకు వచ్చింది ఏదైతే అనుకుంటున్నావో, నీ యొక్క సిస్టమ్స్, నీ యొక్క మెథడాలజీస్, నీ ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో, హ్యావ్ టు చేంజ్ దెమ్ ఆల్. యూ హ్యావ్ టు రీఇన్వెంట్ యువర్ అండ్ లెర్న్ న్యూ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. బాగుంది బాలు. సో ఆఫ్టర్ ఎంటెక్ ఎలాగా ఫస్ట్ జాబ్ ఎలా కొట్టావు, ఏంటి, ఎట్లా వెళ్ళింది అక్కడ? సో దట్స్ అ గుడ్ క్వశ్చన్. సో ఇట్లా స్ట్రగుల్ అవుతా ఉన్నాను ఫస్ట్ సెమిస్టర్. ఓకే, అంటే ఇంకో బెటర్ థింగ్ ఏంటంటే ఐటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇట్స్ నాట్ అన్ అబ్సల్యూట్ గ్రేడింగ్. రిలేటివ్ నీకు తెలిసి ఉంటుంది, బిట్ కూడా అట్లనే ఉంటుంది అనుకోండి కదా, రిలేటివ్ గ్రేడింగ్ అనమాట. సో ఈవెన్ దో యూ గాట్ 3 మార్క్స్, క్లాస్ లో చాలా మంది బిలో అందరూ యావరేజ్ ఉంటే యూ విల్ నాట్ గెట్ లో గ్రేడ్, యూ విల్ గెట్ బి ఆర్ బి నెగటివ్. సో అబ్సల్యూట్ గ్రేడింగ్, రిలేటివ్ గ్రేడింగ్ ప్లస్ విత్ టైమ్ వాళ్ళని హెల్ప్ తీసుకొని నేను ఇలా రీఇన్వెంట్ ఇంప్రూవ్ అవడం వల్ల ఫస్ట్ సెమిస్టర్ లో బాట్ రీజనబుల్లీ గుడ్ స్కోర్, లైక్ 9.4 వచ్చింది అవుట్ ఆఫ్ 10. తర్వాత సెకండ్ సెమిస్టర్ కూడా ఓకే, దట్స్ నాట్ దట్ బ్యాడ్, నాట్ దట్ గ్రేట్, ఓకే. 9.4 బాగానే వచ్చినట్టు కదా బాలు, 10 కి ఇట్స్ గుడ్ థింగే కదా. 10 కి ఓకే అంటే యూ హ్యావ్ గ్రేడ్స్, డజంట్ డిపెండ్ ఆన్ ది మార్క్స్ అట్ కరెక్ట్ ఇట్స్ జస్ట్ రిలేటివ్ కదా. సో నాకు తక్కువ మార్క్స్ తక్కువ వచ్చాయి, కాకపోతే క్లాస్ లో చాలా మందికి ఆ మార్క్స్ పడడం వల్ల కొంత టాపర్లు ఉండడం వల్ల అట్లా వర్కౌట్ అయింది అంతే. అది సరే, ఒకటి తర్వాత ఫస్ట్ సెమిస్టర్ అట్లా కష్టం, సెకండ్ సెమిస్టర్ అరౌండ్ 9 వచ్చింది. అసలు యాక్చువల్ గా బిగ్గెస్ట్ లెర్నింగ్ ఏంటంటే ప్రాజెక్ట్ రీసెర్చ్ అనమాట. SRKR లో నేను ఐ హ్యావ్ టు అడ్మిట్, నేను అంత ఫోకస్ చేయలేదు వీటి మీద. అసలు రీసెర్చ్ పెట్టుకోవడం తెలియదు. అయితే మా సార్ HOD గారు అనుకుంటా, హీ హెల్ప్ ఇట్, నేను ఏదో చేశాను కానీ మై హార్ట్ వాస్ నాట్ ఇన్ ఇట్. నా ఫోకస్ ఎగ్జామ్స్, మార్క్స్ దీనిదే ఉండేది, వైవా బాగా చెప్పాలి లేకపోతే దీని ఉండేది. కానీ నాకు రీసెర్చ్ ఎట్లా చేస్తా, పేపర్స్ నుంచి ఎట్లా నువ్వు ఎట్లా డిస్టిల్ చేస్తున్నా, ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తావు అనే మీద నాకు SRKR నాకు ఫోకస్ లేదు. వెన్ యూ స్టార్ట్ డూయింగ్ రీసెర్చ్ ఇన్ IIT, దాట్ వాజ్ అ బిగ్ థింగ్. అది నాకు ఫస్ట్ లో తెలియలేదు. తెలియకపోవడం వల్ల మైనర్ ప్రాజెక్ట్ లో స్ట్రగల్. సెకండ్ మైనర్ ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. మోస్ట్లీ మైనర్ అనేది కోర్స్ వర్క్ తో పాటు చేస్తారు, అది నీకు తెలిసే ఉంటది. అందులో నేను స్ట్రగుల్ అయ్యాను. అది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వెతుకోవడంలో కానీ, అసలు పేపర్ ని ఎలా చదవాలి, దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, పేపర్ లో ఉన్న కాన్సెప్ట్, ఏ సాఫ్ట్వేర్ ఉపయోగించాలి, ఈ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తే అసలు ఏ పారామీటర్స్ పడాలి, చాలా వెరీ కాంప్లికేటెడ్. ఇప్పుడు చూస్తే ఇప్పుడు అది కాంప్లికేటెడ్ అనిపించదు కానీ అప్పట్లో ఐ ఫెల్ట్ ఇట్ వెరీ డిఫికల్ట్. తర్వాత మేజర్ ప్రాజెక్ట్ థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ లో మేజర్ ఫోకస్ ప్రాజెక్ట్ మీద ఉంటుంది. దాట్ ఆల్సో ఐ సమ్ హౌ ఫాస్ట్ అక్కడ వాళ్ళని సీనియర్స్ హెల్ప్ తీసుకుని, క్లాస్ హెల్ప్ తీసుకుని, ప్రొఫెసర్ హెల్ప్ తీసుకుని, కానీ ఐ కుడెంట్ డూ గ్రేట్ ఇన్క్రెడిబుల్ రీసెర్చ్ లో. యూజువల్ ఏంటంటే పేపర్స్ పబ్లిష్ చేసి ఉంటే కనుక దెన్ యూ కాల్ ఇట్ గుడ్ రీసెర్చ్ వర్క్. నా రీసెర్చ్ జస్ట్ నా థీసిస్ బుక్ లో ఉంది, అట్లా ఉంది అంతే. మా సార్ ఆ కెమెరాలో didn't go anywhere. End of the day. So that's a big drawback that I felt coming out of engineering and getting into masters. So that it took very long for me to overcome that, to actually understand research atla jarayindi. Na second job lo adhamayindi, will come to it later. But yeah, so research, somehow I did the major project. I got grades, reasonably okay grades, so that I can graduate. Tarvata campus, one lucky thing ఏంటంటే campus placements.
క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ సెకండ్ సెమిస్టర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి. సారీ థర్డ్ సెమిస్టర్ అయిన తర్వాత. ఓకే. అయితే లక్కీగా బికాస్ ఐ గాట్ 9.4 and 9 in the first 2 semesters, I got shortlisted into few companies. ఓకే. వాళ్ళు ఒకవేళ నా థర్డ్ సెమిస్టర్ స్కోర్ కూడా యాడ్ చేసి ఉంటే ఐ వుడ్ నాట్ హ్యావ్ గాట్ షార్ట్లిస్టెడ్ టు సమ్ ఆఫ్ దోస్. ఓకే. సో లక్కీగా వాళ్ళు ఫస్ట్ 2 సెమిస్టర్స్ చూసారు. ఐ గాట్ షార్ట్ లిస్టెడ్ ఫ్యూ కంపెనీస్. జీ అని యుఎస్ బేస్డ్ కంపెనీ అనమాట, జనరల్ ఎలక్ట్రిక్. వాళ్ళ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ అనమాట. ఫస్ట్ అంటే యూజువల్ గా క్యాంపస్ లో నీకు తెలిసి ఉంటుంది కదా, ఫస్ట్ ఫ్యూ వీక్స్ లో మంచి వస్తాయి, క్వాలిటీ తగ్గుతా ఉంటుంది. కరెక్టే. ఫస్ట్ కపుల్ ఆఫ్ ఫస్ట్ లాట్ రావడానికి కూడా చాలా కంపెనీస్ వీల్ ఫర్ ఇట్. ఫస్ట్ 1 or 2 వీక్స్ వాళ్ళు మంచి క్యాండిడేట్స్ ని వెళ్ళిపోవచ్చు అనేటటువంటి మైండ్ సెట్ లో వస్తారనమాట. సో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ దట్ బీటెక్ వాళ్ళు వెళ్ళేది ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అని, ఫేస్బుక్ కానీ, అమెజాన్ కానీ, వాళ్ళు మన మొక్కలు కూడా చూడరు. వాళ్ళు మనం అప్లై చేయడానికి కూడా మనకి ఎలిజిబిలిటీ ఉండదు. నీకు తెలిసే ఉంటుంది. సో అవన్నీ వస్తాయి, ఫస్ట్ 3-4 days వస్తాయి, వెళ్ళిపోతాయి. వాళ్ళు దే విల్ మేక్ న్యూస్ హెడ్లైన్స్, బీటెక్ స్టూడెంట్. దెన్ ఆఫ్టర్ 3rd-4th డే నుంచి కోర్ కంపెనీ రావడం అవుతాయి అనమాట. డిఈ కానీ, ఏబిబి కానీ, ఆమ్స్టామ్ కానీ, ఇలాంటి కంపెనీస్ అనమాట. ఈటర్ కానీ, మీటర్ కానీ వస్తా ఉంటాయి, బిఎల్ఎస్ఏ కంపెనీస్. సో అందులో ఫస్ట్ కంపెనీ జీఈ వచ్చింది. సమ్ ఫ్యాక్ట్ ఇంటర్వ్యూలో ఈజీ క్వశ్చన్స్ అడిగారు, పెద్ద క్వశ్చన్స్ ఏం అడగలేదు. సో ఆన్సర్ దెమ్ ఆల్. లక్కీలీ ఐ థింక్ 20-25 people అటెండ్ అయ్యారు. ఇద్దరు సెలెక్ట్ అయ్యాం. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ నేను, మెకానికల్ నుంచి ఇంకో అతను సెలెక్ట్ అయ్యారు అనమాట. సో మేము ఇద్దరం. సో స్పాట్ ఆఫర్ వచ్చారు. దెన్ కంప్లీటింగ్ 4th semester జాయిన్ డేట్ ఇచ్చారు. అట్లా ఫస్ట్ జాబ్ స్టార్ట్ అయిందిరా. ఓకే. ఓకే. నైస్. సో ఇప్పుడు జాబ్ వచ్చేదానికి దీనికి గ్యాప్ ఉన్నిందా? ఎంటెక్ అయిన దానికి ఇంటికి వెళ్ళావా మధ్యలో, లేకపోతే డైరెక్ట్గా ఇమీడియట్గా వెళ్ళిపోయా? ఇంటికి వెళ్ళాను. మాది 1 month గ్యాప్ ఉంది. ఇంటికి వెళ్ళినా పెద్ద ఏం లేదు కదా, జస్ట్ ఖాళీగా ఉంటామే. ఓకే. అండ్ బట్టలు చదువుకోవడం. తర్వాత 1 month టైం ఉంది, ఎక్కువ టైం లేదు, 1 month ఉంది. నెక్స్ట్ బెంగళూరులో జాయినింగ్ జూలైలో జాయిన్ అయ్యాను. ఇది జూన్ లో వచ్చింది అనమాట. జూలై స్టార్ట్ లో జాయిన్, జూలై 2nd అనుకుంటా. ఫస్ట్ పోస్టింగ్ బెంగళూరేనా జాబ్ వచ్చింది? బెంగళూరు, ఫస్ట్ బెంగళూరు. ఓకే. అయితే జీఈలో ఏంటంటే వాళ్ళు ఈడిపి అని డిజిటల్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది వాళ్ళది. దట్స్ లీడర్షిప్ ప్రోగ్రామ్ అనమాట. నువ్వు ప్యారల్ గా వర్క్ చేస్తూ ఉంటావు, ఆన్ ది సైడ్ వాళ్ళు క్లాస్ రూమ్ కోర్సెస్ అవి చెప్తా, అసైన్మెంట్స్ ఇస్తూ లీడర్షిప్ లో, టెక్నికల్ లీడర్షిప్ లో వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. మిక్స్ ఆఫ్ బౌత్ వర్క్ యాజ్ వెల్ యాజ్ ట్రైనింగ్. అది ఓకే, అది దట్స్ నాట్ వెరీ డిఫికల్ట్. వన్స్ యూ గాట్ ఇంటూ జీఈ, వన్స్ యూ స్టార్టెడ్ వర్కింగ్, దెన్ ఒక ఐఐటిలో పడ్డ బాధలు కష్టాలన్నీ కూడా ఐ ఫీల్ అవి హెల్ప్ అయ్యి ఉంటాయి అనుకుంటున్నాను. ఎందుకంటే వన్స్ ఐ స్టార్టెడ్ వర్కింగ్, దెన్ ఐ కెన్ సీ దట్ మై కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్ మచ్ హైయర్ కంపేర్డ్ టు వాట్ ఐ వాజ్ ఇన్ ఐఐటి. ఎందుకంటే right now not everybody is from IIT. So then you have different kinds of people. So then you will have experienced people untaru, fresh out of college nalanti korallu untaru, and then not everybody will be from IIT. Then you will help them in some things, they will help you in some things. So there's a lot of camaraderie and collaboration వర్క్ ప్లేస్ లో కంపేర్ టు ఐఐటి. నీకు ఈ డ్రిఫ్ట్ ఎలా అనిపించింది? కాలేజ్ టు జాబ్ వర్క్ ప్లేస్ డ్రిఫ్ట్ ఎలా అనిపించింది? అకాడమిక్స్ నుంచి జాబ్కి మొత్తం మారిపోద్ది కదా మైండ్ సెట్. కాలేజ్ నుంచి ఐఐటీలో ఈ అసైన్మెంట్స్ ఇవన్నీ చేంజ్ అయ్యాయి. ఐఐటి నుంచి జాబ్ మారిన ట్రాన్సిషన్ నీకు ఎలా అనిపించింది? ఐఐటీ హార్డ్గానే ఉంది కాబట్టి ఇది ఈజీగానే అనిపించిందా? ఎలా అనిపించింది అప్పుడు? నాకు అదే అనిపించింది. నాకు ఇది ఐఐటి, అసలు ఐఐటిలో ఐ సఫర్డ్ కాబట్టి జీఈ వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, మచ్ కంఫర్టబుల్, మచ్ సాటిస్ఫైడ్. ఎట్లా ఉండిందంటే ఐ ఫెల్ట్ లైక్ దేర్ ఇస్ సమ్ వాల్ ఆఫ్
ప్రొటెక్షన్ అరౌండ్ మీ. మ్మ్. నాకు ఏమైనా రాకపోయినా కూడా నేను హెల్ప్ అడగచ్చు. మ్మ్. ఈవెన్ ఇఫ్ ఐ మేక్ మిస్టేక్స్ ఐ విల్ నాట్ బి జడ్జ్డ్ మ్మ్. రైట్ అవే. మ్మ్. నాకు మార్క్స్ లో నాకు ఏ గ్రేడ్ కాకుండా నన్ను ఫెయిల్ చేశారు. మ్మ్. సో దేస్ మీద మిస్టేక్స్ చేయొచ్చు, యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్. సో దేస్ అ లాట్ ఆఫ్ దాన్ని ఏమంటారంటే అదే కామరాబిలిటీ కొలాబరేషన్ ఉండింది. సో మ్మ్. నాకు అంత పెద్ద ట్రాన్సిషన్ అనేది ఫ్రమ్ అకాడమియా టు ఇండస్ట్రీ ఐ డెంట్ ఫైండ్ ఇట్ రియలీ హార్డ్. మ్మ్. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ఫైండ్ దిస్ మచ్ బెటర్. బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఇన్ ఐఐటి సిస్టమ్ ఏంటంటే వాళ్ళు దే డోంట్ ఎంకరేజ్ కొలాబరేషన్. అట్లీస్ట్ మై టైం నేను చేసినప్పుడు ఎట్లా ఉండిందంటే ఇట్ యూస్ టు బి లైక్ ఇండివిజువల్ ఫోకస్. నువ్వేం చేసావు, వాట్ ఈస్ యువర్ కంట్రిబ్యూషన్, నీ ఇన్పుట్ ఏంటి. ఈవెన్ దో ఇఫ్ ఇట్స్ అ గ్రూప్ ప్రాజెక్ట్ you will be judged upon what you as an individual did it. So even if you say you took help from someone to do it, then that you'll be judged against it. Okay. So కానీ that wasn't the case in workplace. Workplace లో ఏంటి, నువ్వు అసలు యాక్చువల్లీ ఇఫ్ యూ టేక్ హెల్ప్ ఫ్రమ్ సమ్మన్ It దట్ is ఇస్ appreciated. అప్రిషియేటెడ్. ఇఫ్ యూ వర్క్ టుగెదర్ దాన్ని వాళ్ళు ఇంకా బాగా చూసి దే విల్ ఎంకరేజ్ ఇట్. సో యాక్చువల్లీ ఫెల్ట్ మచ్ better working in a work environment compared to IIT. Okay. I think అది కూడా నా right now if you ask me maybe I might do better in academia, but at that point in time థింకింగ్ బ్యాక్ నాకు అట్లా అనిపించింది. ఓకే ఓకే మేబీ ఐఐటి అంత బ్యాడ్ కూడా అయి ఉండకపోవచ్చు. నేను నా యొక్క మైండ్ సెట్ కరెక్ట్ గా ఉండి ఉండకపోవచ్చు, నేను కరెక్ట్ గా దాన్ని అసెస్ చేసి ఉండకపోవచ్చు. ఓకే ఓకే బాగుంది బాలు. ఇప్పుడు అంటే ఇప్పుడు చేసే చెప్పావు, కాలేజీలో ఉన్నప్పుడుది చెప్పావు. సో కాలేజీలో ఉన్న బాలుకి ఇప్పుడు ఉన్న బాలుకి అంటే 14 years డౌన్ ద లైన్ ఉన్న బాలుకి డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉన్న పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? కాలేజ్లో ఉన్నప్పుడైతే నాకు ఎస్ఆర్కేలో ఉన్నప్పుడైతే మోస్ట్లీ మార్క్స్ ఐఐటి తప్ప నాకు ఇంకోటి ఉండేది కదా మైండ్ లోను. దట్ ఈస్ నెంబర్ వన్. ఆల్దో ఐ హ్యాడ్ వాచ్డ్ మూవీస్ అండ్ ఐ స్పెండ్ గుడ్ టైమ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ దాట్. అన్ని చేసినప్పటికీ కూడా నా యొక్క ప్రైమరీ మోటివ్ అవే ఉండేది. బట్ అన్బినాన్స్ టు మీ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ మీ లేటర్ ఇన్ లైఫ్ లో ఏదో మంచి మార్క్స్ వచ్చేసినంత మాత్రాన దెన్ థింగ్స్ విల్ బి రోజీగా ఉంటాయి లైఫ్ లో అని ఉండదు అని నాకు ఇప్పుడు అర్థమైంది. అప్పుడు నాకు తెలియలేదు. నెంబర్ వన్. సో నెంబర్ టూ, యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ యువర్ కెరియర్. నేను ఇఫ్ ఐ లుక్ బ్యాక్, ఇఫ్ ఐ వర్ టు రీడిజైన్ మై కెరియర్ ఐ విల్ డూ దట్. ఐ విల్ నేను కాన్షియస్ గా విత్ ప్లాన్ అండ్ విత్ a strategy ప్లాన్ చేసుకుని I should have done it a little bit differently than what I did, and then how I did. అదొకటి. బట్ అప్పటికి ఇప్పటికి తేడా అంటే ఏమంటారు, నౌ ఐఎమ్ మోర్ రిసెప్టివ్ ఆఫ్ ఫెయిల్యూర్. టాపర్ గా రావాలి, హైయెస్ట్ మార్క్స్ రావాలి అనేది I will never think right now. Even if I were to take an admission in PhD right now, I will never think like that. Okay, అదొకటి. లేకపోతే తర్వాత ఇంకేముంది, వర్క్ లో ఇప్పుడు రైట్ నౌ అట్ వర్క్ ఇట్స్ నాట్ ఎ కాంపిటీషన్ ఎనీమోర్. సో దట్స్ అ థింగ్. సో కాలేజ్ లో ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఫీల్స్ లైక్ ఎ కాంపిటీషన్, యూర్ కంపీటింగ్ విత్ పీపుల్. ఆఫ్టర్ దట్ అందరికీ తెలుసు, వి ఆల్ నో దట్ ఇట్స్ నాట్ ఎ లైఫ్ ఇస్ నాట్ ఎ కాంపిటీషన్, యు ఆర్ జస్ట్ కంపీటింగ్ విత్ యువర్ సెల్ఫ్. కాలేజీలో కూడా కాంపిటీషన్, నువ్వు టాపర్ అవ్వాలనుకున్న ఒకటి ఉండింది, మిగిలిన వాళ్ళు మాకేం ఉండేది కదా, మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు, లైట్ తీసుకున్నాం కాబట్టి. సో నీకు ఆ గోల్డ్ మెడల్ కనిపిస్తూ ఉండింది కాబట్టి అలా ఉండింది. అదే బిగ్ డిఫరెన్సెస్ ఏం లేదురా. ఇంకోటి ఏంటంటే I just take decisions as life goes. Although I said you have to plan for your career, at the same time you should leave some flexibility for like unknown changes in life. నేను ఫస్ట్ లో బాగా కాంక్రీట్ గా ప్లాన్ చేస్తుంటే I will never have thought of moving to Canada. సో నా మైండ్ లో యూఎస్ ఉండేది మోస్ట్లీ. సో applying to Canada and coming here is a happenstance. So flexibility. So at that point in time నాకు అది కరెక్ట్ అనిపించింది. I did it. So yeah, so
ఐ వుడెంట్ హావ్ డన్ ఇట్ హ్యాడ్ ఐ బీన్ ఇన్ ఎస్ఆర్కేఆర్ బాలాజీలో ఉండుంటే హుహు. నేను ఇది చేసి ఉండకపోయేవాడిని, ఇంత ఫ్లెక్సిబుల్గా ఉండకపోయేవాడిని. ఓకే. ఓకే. ఇంకొకటి బాలు ఇప్పుడు నువ్వు చెప్తున్నావు గదా! అంటే జనరల్‌గా ఇప్పుడు ఎళ్లి ఇక్కడ ఇప్పుడు ఈ పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చేసిందా? సిటిజన్‌షిప్ అంటే అది కన్వర్ట్ అయిపోయిందా? అదేదో ఉండిద్ది గదా! ముందర ఎన్నో ఈ 3 ఇయర్సో, 5 ఇయర్స్‌లో ఇన్ని డేసో ఏదో యా ఉండాలి. యా వచ్చేసిందా ఇప్పుడు? యా అదే అది కన్వర్ట్ సిటిజనా? అయింది కదా. కన్వర్ట్ అయింది ఓహ్! లాస్ట్ ఇయర్ కన్వర్ట్ ఇప్పుడు అయింది. సిటిజన్ ఆఫ్ కెనడానా నువ్వు? యా అంతే యా అంతే గదా! ఓకే. 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 నైస్. అవును. ఓకే. బావుంది. నైస్. నైస్ బాలు. సో, ఇంకోటి నీకు కాలేజ్‌లో ఉన్న బెస్ట్ మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? ఎస్ఆర్‌కేఆర్ కాలేజ్‌లో చదివేటప్పుడు? బెస్ట్ ఆర్ ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ అంటే అంటే మెమరబుల్ మూమెంట్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ఎట్లా మళ్ళీ చెప్పు. ఎనీ ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ ఆర్ మెమరబుల్ మూమెంట్స్ ఇన్ ఎస్ఆర్‌కేఆర్ కాలేజ్‌లో? చాలా ఉండేరా, నాకు ఇప్పుడు గుర్తురాట్లేదు కానీ నేను మామూలుగా ఇఫ్ జస్ట్ సిట్ బ్యాక్ అండ్ థింక్ చాలా ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ ఉండేవి. హుహు. ద టాప్ ఆఫ్ మై మైండ్ అదే ఎల్ఆర్ఎస్ఆర్ 9 o'clock క్లాస్ మూసేస్తారు. ఆహా! దట్ యూస్ టు బి సో స్ట్రెస్ఫుల్. మనం 9 o'clock కల్లా ఉండాలి, లేకపోతే హీ విల్ క్లోజ్ ద డోర్. ఓకే. ఓకే. హుహు. మనం పరిగెట్టుకుని వెళ్ళేవాళ్ళం. ఓకే. అదొకటి. హుహు. నెక్స్ట్ లైబ్రరీ నాకు మన కాలేజ్ లైబ్రరీతో ఐ రియలీ ఎంజాయ్డ్ స్పెండింగ్ టైం దేర్. ఓకే. సర్కేర్ కాలేజ్ లైఫ్ మన బెస్ట్ అనమాట. హుహు. తర్వాత వాళ్ళు రెనోవేట్ చేసి సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఓపెన్ చేశారు. బట్ ఐ గాటన్ బెస్ట్ యూజ్ ఆఫ్ దట్ లైబ్రరీ ఆల్ 4 years కూడా. దట్ ఓకే. ఐ క్వైట్ ఎంజాయ్డ్. ఓకే. ఇంకేమున్నాయి? మ్మ్. ఇంకేమోరా, అదే ఇంకా ప్రొఫెసర్స్ తో వాళ్ళతో నేను మాట్లాడడం, ఓకే. వాళ్ళతోటి డౌట్ క్లారిఫికేషన్స్, డిస్కషన్స్ అవంతా కూడా ఐ యూస్ టు చెరిష్ దోస్ క్వైట్ అ బిట్. తర్వాత ఐ టోటలీ ఫర్గాట్. ఐ డెంట్ రియలీ కీప్ ఇన్ టచ్ విత్ ఎనీ వన్ ఆఫ్ దమ్. ఓకే. కాకపోతే అంటే దాట్ అండ్ ఆల్ ఐ క్వైట్ ఎంజాయ్డ్. అండ్ దెన్ డెఫినెట్లీ మీ రూమ్ లో కలవడం, మన గ్రూప్ అంతా, అవునవును. అప్పుడప్పుడు వచ్చాడు. సైకిల్ యేసుకొని. దోస్ వర్ ద రియలీ గుడ్ అవును. మెమరీస్. అవును. సైకిల్ యేసుకొని వచ్చాడు ఉండి. నాకు షాకింగ్ అనిపించేది. ఉండి నుంచి సైకిల్ తొక్కుంటూ వచ్చేసాడు అని చెప్పేసి. అవునవును, నాకైతే సైకిల్ ఐ క్వైట్ ఎంజాయ్డ్ రా. అది ఎప్పుడు నేను స్ట్రెస్ లో తీసుకోలేదు, ఎందుకంటే నా యూస్డ్ ఇట్ యాజ్ ఎ మీన్స్ టు డీ స్ట్రెస్ అనమాట. ఆహా! 8 kilometers సైకిల్ తొక్కినా ఆహా! ఏదో అట్లా అదేంటది అదే నాకు సరదాగా. ఉండేది అనమాట. కాలేజ్ లో చదివిన చదువుకి ఇంటికి వెళ్ళి నేను మళ్ళీ రివైజ్ చేసుకోవడానికి మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో, ఐ యూస్ దట్ గ్యాప్ టు రిలాక్స్. రిలాక్స్. ఓకే. ఓకే. సైకిల్ తొక్కేటప్పుడు ఇంక చదువు గురించి ఆలోచించేవాడిని కాదు, సైకిల్ మీద ఫోకస్ చేస్తా ఉండేవాడిని, ఆ! లేదా రోడ్ పైన ఫోకస్ చేస్తా, సైకిల్ టైర్ మీద ఫోకస్ చేస్తా తొక్కుతా ఉండేవాడిని. హుహు. సో ఆ 1.5 hour 1 hour ఏదైతే ఉందో, దట్ యాక్చువల్లీ హెల్ప్ మీ క్వైట్ అ బిట్. ఓకే. ఓకే. నేను బస్సులో వెళ్ళిపోయినప్పుడు నాకు చాలా బాధ వచ్చేది, అరే అమ్మ 10 నిమిషాలు వచ్చేసాము, హుహు. అసలు అనిపించేది. ఇంకా స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది, ఇంకా అది ఏమంటారు, హుహు. అంత రిలాక్సేషన్ వచ్చేది కాదనమాట. ఓకే. సైకిల్ దొక్కితే అలా వెళ్ళుంటే నాకు ఐ ఫెల్ట్ రిలాక్స్డ్. ఓకే. ఓకే. ఐ క్వైట్ ఎంజాయ్డ్. నైస్. నైస్ బాలు. ఇంకొకటి ఏందంటే మరి కాలేజ్‌లో క్రషెస్ అలా ఏం లేదా? ఎస్ఆర్కేర్ అయితే క్రష్ అని లేదు. ఓకే. ఎస్ఆర్కేర్ కానీ నీకు చాలా నెవర్ మంది హ్యాడ్. ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఎస్ఆర్‌కేఆర్‌లో. నీకు చాలా మంది ఫ్యాన్స్ ఎలాగా ఉండేవాళ్ళు. ఎట్లా నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఎస్ఆర్‌కేఆర్‌లో అంటున్నానమాట. నాకు ఎవరు అప్రోచ్ అవ్వలేదురా. ఓకే. ఎస్ఆర్కేఆర్ లో అయితే నో బడీ హెస్ అప్రోచ్డ్ మీ అండ్ ఐ హావ్ నాట్ అప్రోచ్డ్ ఎనీవన్. హుహు. నాకైతే ఎస్ఆర్కేఆర్ లో ఈ చదువు, లైబ్రరీ, మీరు ఇదే ఉండేది, కానీ కాలేజ్ లో అయితే క్రషెస్ అయితే ఏదో ఏదో జోక్ గా మన వాళ్ళందరూ జోకులు వేస్తా ఉంటారు కానీ అంటే అంటే మేబీ నువ్వు ఎక్కువసేపు లైబ్రరీలో కూర్చోవడం వల్ల ఎవరు అప్రోచ్ కాలేకపోయారేమో. లైబ్రరీలో సైలెంట్‌గా ఉండాలి కదా! లైబ్రరీ అయిపోయాక వెళ్ళిపోయేవాడు సైకిల్ యేసుకొని. సో ఏం లేదు, తర్వాత మాట్లాడొచ్చు మరి. బయటకు వచ్చి మాట్లాడదాం అంటే నేను మాట్లాడేవాడిని, ఎవరు ఓకే. మాట్లాడలేదు మరి. సరే. సరే. ఓకే. సరే. ఇంకొకటి బిఫోర్ ది కాలేజ్ ఎలా ఉండేది? అంటే ఏంటి ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ ఏంటి? సో, నీకు స్కూలింగ్ లైఫ్ బిఫోర్ జాయినింగ్ ఇంజినీరింగ్ కాలేజ్ ఏమన్నా పాత్ చేంజింగ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే ఫస్ట్ నుంచి కూడా నువ్వు బాగా ఎకనామిక్స్‌లో బాగా చదువుతా అలా ఉండేవాడివా? లేకపోతే ఏదన్నా థింగ్స్ హ్యాపెనింగ్ అవ్వడం వల్ల ఇలా డీటూర్ తీసుకొని బాగా చదవడం స్టార్ట్ చేసావా?
స్కూలింగ్ అంతా రెగ్యులర్ స్కూలింగే మాది ఉండి మోస్ట్లీ. మమ్మీ డాడీ భీమవరంలో పనిచేసేవాళ్ళు, మమ్మీ అక్కడ ఉండేవాళ్ళు. స్కూలింగ్ ఏమో భీమవరంలో చదువుకునే వాళ్ళం. భీమవరమేనా స్కూలింగ్? ఓకే. మన భీమవరం స్కూలింగ్ భీమవరంలోనేనా ఇది? ఓకే. స్కూలింగ్ కూడా భీమవరంలోనే. అదే విజ్ఞాన్ వికాస్ అని ఒక స్కూల్ ఉండేది, ఎప్పుడు తీస్తారు ఆ స్కూల్. విజ్ఞాన్ వికాస్ అని ఆనాకోడేరు రోడ్ లో ఉండేది అనమాట. అక్కడ చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ ఏమో భీమవరం శ్రీ చైతన్యలో చదివాను. ఇంటర్మీడియట్ లో కూడా నథింగ్ గ్రౌండ్ బ్రేకింగ్ మూమెంట్. ఐ వాంటెడ్ టు బి ఏ గుడ్ స్టూడెంట్. నాకు కావాలనిపించేది కానీ ఐ వాజ్ నెవర్ ఏ టాపర్. కాకపోతే ఐ యూస్ టు హ్యావ్ దట్ ఇంక్లినేషన్ విత్ ఇన్ మీ. తర్వాత ఇంకేముంది, ఇంటర్మీడియట్ మామూలుగా పాస్ అవుతాము. తర్వాత భీమవరం చైతన్యలో వాళ్ళు దే టాట్ ఎంసెట్ కోచింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఐపీఈ. సో దానికి ఎంసెట్ కోచింగ్ ఇచ్చారు. దెన్ ఐ గాట్ సమ్ ర్యాంక్. ఇట్స్ నాట్ వెరీ గుడ్ ర్యాంక్, సమ్ 4000 సంథింగ్ వచ్చింది. దెన్ దాంతో ఎస్ఆర్కేఆర్ లో అప్పట్లో అనుకునేవాడిని, ఎస్ఆర్కేఆర్ లేకపోతే కేఎల్సీయా లేకపోతే ఇంకోటి ఆర్వీఆర్ అని చేసి 3-4 కాలేజీలు ఉండేవి కదా మంచి కాలేజీలో. మా అంతా ఈ 4000 5000 ర్యాంక్ రేంజ్ లో. సో అనుకునేవాడిని కేఎల్సీలో కంప్యూటర్స్కి వెళ్దామని ఫస్ట్ లో ఉండేది బాగా. తర్వాత మా డాడీయే ఫోర్స్ చేసి ఎస్ఆర్కేఆర్ బెటర్, ఎలక్ట్రికల్ బెటర్ అని చెప్పి ఇది తీపించారనమాట. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ రిగ్రెట్స్, బట్ యా దట్ వాజ్ డెసిషన్ దట్ మై డాడ్ మేడ్ మీ టేక్. ఓకే ఓకే. But from day one, I loved going to SRKR. Like SRKR is one of the best times I've had. Okay. College campus గానీ, గ్రీనరీ గానీ, మన క్లాస్ రూమ్స్ గానీ, ప్రొఫెసర్స్ గానీ, లైబ్రరీ గానీ, ఈవెన్ ద కంప్యూటర్ సెంటర్ గానీ, అవన్నీ కూడా హ్యాడ్ రియలీ గుడ్ టైం. ఇంకా కంపేర్ టు ఐఐటి, ఐ క్వైట్ ఎంజాయ్డ్ SRKR మోర్. ఓకే ఓకే. బాగుంది పాలు. ఇంకొకటి ఇన్ రిగార్డ్ టు రిఫ్లెక్షన్ ఆఫ్ లైఫ్ రైట్. సో నీకు బాగా హ్యాపీనెస్ అనిపించే, లేకపోతే వాట్ ఈజ్ యువర్ డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్? డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ వెన్ యూ ఫీల్ హ్యాపీ, అంటే నాకు ఇలా చేస్తే హ్యాపీగా ఉంటుంది, లేదా ఇది ఐ కన్సిడర్ దట్ హ్యావింగ్ దిస్ ఆర్ డూయింగ్ దిస్ మేక్స్ మీ హ్యాపీ, ఆర్ గుడ్ పాయింట్. ఐ థింక్ ఫర్ మీ, ఐ డోంట్ నో ఫర్ లాట్ ఆఫ్ పీపుల్, నాకైతే ఏంటంటే ఏదైనా ఒక గోల్ పెట్టుకొని యూ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ దట్ గోల్. నేను ఏదైనా డౌన్ ద లైన్, అబ్దుల్ కలాం చెప్పాడని చెప్తే చాలా ఇట్ విల్ ఫీల్ వెరీ ఫిలసాఫికల్, బట్ ఆయన ఏం చెప్పాడంటే టై యువర్ సెల్ఫ్ టు ద గోల్, నాట్ ఫర్ ద పీపుల్ అన్నాడు కదా. అట్లా at any point in time life లో, ఇప్పుడు ఈవెన్ you want to do some certification, సో సర్టిఫికేషన్ కోసం నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అనుకో, దట్ ఈస్ అ గోల్. దానికోసం నువ్వు ప్రిపేర్ అవుతావు, దాట్ ఈస్ వెన్ ఐ ఫీల్ హ్యాపీ. ఏదైనా గోల్ పెట్టుకొని ఆ గోల్ కోసం నువ్వు వర్కింగ్ టువర్డ్స్ ఇట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ గోల్ నీకు సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, the effort that you put in to approach that goal, that process itself will be satisfactory. Okay. And that will give me happiness. Okay. అట్లా నేను చాలా చేస్తాను. అట్లా నేను జిఆర్ఈ ఫస్ట్ లో 2015 సెకండ్ జాబ్ బోయింగ్ లో వర్క్ చేస్తా ఉన్నప్పుడు జిఆర్ఈకి వెళ్ళాలి, పిహెచ్డి చేయాలని చాలా ఉండేది అనమాట మైండ్ లో. సో దెన్ ఐ అపియర్డ్ జిఆర్ఈకి ప్రిపేర్ అవుతా ఉండేవాడిని. ఆ జిఆర్ఈలో ఐ డెంట్ గెట్ ఎ గుడ్ స్కోర్. లైక్ యూ షుడ్ గెట్ ఎ వెరీ గుడ్ స్కోర్ టు గెట్ స్కాలర్షిప్ మై యూఎస్ యూనివర్సిటీస్ లో. స్కాలర్షిప్ నాకేమో జస్ట్ ఐ వాజ్ అట్ లైక్ 78th percentile or 79th percentile. నీకు 90th percentile లో ఉంటే గానీ యూ నాట్ గెట్ ఎ బెటర్ యూనివర్సిటీ ఆర్ ఎ బెటర్ స్కాలర్షిప్. సో బట్ వాట్ ఐ ఎంజాయ్ ది మోస్ట్ ఇస్ ద ప్రాసెస్. ఆ జిఆర్ఈ కోసం నేను ఏదైతే చదివానో, ఏదైతే కష్టపడ్డానో, ద హోల్ థింగ్ యాక్చువల్లీ గేవ్ మీ హ్యాపీనెస్. సేమ్ థింగ్ విత్ GMAT ఐ థింక్ 2017 లో అనుకుంటా, సారీ 2015-16 టైం ఫ్రేమ్ లోనే. అప్పుడు మధ్యలో ఒకసారి MBA చేయాలని కూడా పెట్టుకున్నాను ఒక ఫ్యూ మంత్స్. MBA చేయాలంటే GMAT రాయాలి. If you wanna get into good universities with a good scholarship, then GMAT లో you should get 90th percentile. నాకు 78-79th percentile వచ్చేది. కాకపోతే
దానికోసం ప్రిపేర్ అవుతున్న దాంట్లో ఐ గాట్ సమ్ లర్న్డ్ ఇట్. హ్యాపీనెస్ అండ్ ఓకే. సాటిస్ఫాక్షన్. ఓకే. నైస్. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఫెయిలింగ్ టు దట్ ఒకటి ఎయిమ్ పెట్టుకొని చేసి ఆ ప్రాసెస్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు అయితే. ఓకే. కరెక్ట్. ఆ ప్రాసెస్ లో కానీ అట్లీస్ట్ యు నో యూర్ డూయింగ్ సంథింగ్ టు బెటర్ యువర్ సెల్ఫ్. రైట్. టైం వల్ల వేస్ట్ చేయకుండా జస్ట్ నాట్ ఎవ్రీ డే వీ విల్ నాట్ డూ టువర్డ్స్ యువర్ గోల్. ఎవ్రీ డే కష్టమే, డెఫినెట్ గా టైం వేస్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ తో మాట్లాడతాం, సినిమాకి వెళ్తాం, వేస్ట్ చేస్తాము. కాకపోతే అట్ ద బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ యూ షుడ్ హ్యావ్ దట్ బిగ్ పిక్చర్ ఉండాలన్నమాట. ఓకే. బాగుంది బాలు. ఇంకోటి, హౌ డూ యూ ట్రీట్ మనీ ఆర్ కన్సిడర్ మనీ? అంటే నీ వ్యూ పాయింట్లో మనీ నువ్వు ఎలా ట్రీట్ చేస్తావు? మనీ ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. కాకపోతే మనీ ఈజ్ మీన్స్ టు ఎన్ ఎండ్. నీకు ఒక ఎండ్ గోల్ ఉంది అంటే ఆ ఎండ్ గోల్ ని అచీవ్ చేయడానికి యూ హ్యావ్ టు యూజ్ మనీ టు గెట్ దేర్. ఓకే. ఆ ఎండ్ గోల్ ఏదైనా ఉండొచ్చు. యూ మైట్ వాంట్ గో ఆన్ ఎ వరల్డ్ టూర్, నీకు లేకపోతే యూ మైట్ వాంట్ బై ఎ హౌస్, లేకపోతే కార్ కొనుక్కోవాలనుకుంది, సో లేకపోతే యూ మైట్ వాంట్ గిఫ్ట్ యువర్ ఫ్యామిలీ. సో ఆ ఎండ్ గోల్ రీచ్ అవ్వడానికి మనీ ఇస్ ఇంపార్టెంట్, బట్ జస్ట్ మనీ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఇట్ జస్ట్ డజంట్ మేక్ సెన్స్. మనం డబ్బులు అట్లా పెట్టుకొని ఉన్న అకౌంట్ ఉన్నంత వల్ల దేర్ ఇస్ నో యూస్. అట్లా బ్యాంక్ లో కూర్చుంటుంది, ఇట్ విల్ హెల్ప్ మేబీ ద బ్యాంకర్స్. ఓకే. బట్ ఓకే. నైస్. దట్స్ మై టేక్ అబౌట్ మనీ. బాగుంది. ఐ లైక్ ది స్టేట్మెంట్. అంటే మన కావాలనుకున్న దాన్ని చేయడానికి, హెల్ప్ చేయడానికి, ఉపయోగించుకునే దానికి యూజ్ అవుద్ది అనే పాయింట్లో చెప్తానమాట. ఓకే. నైస్, ఇంట్రెస్టింగ్. ఇంకోటి, ఎనీ లో పాయింట్ ఇన్ యువర్ లైఫ్ దట్ యు హ్యావ్ ఫేస్డ్ బాలు? ఎనీథింగ్ దట్ యు ఫెల్ దట్, అంటే లైఫ్లో ఏదైనా పాయింట్లో బాగా లోగా ఫీల్ అయిన స్పాట్స్ ఏమైనా ఉన్నాయా? Yeah, there are a few spots after graduating from IIT. వర్కింగ్ జీఈలో కొన్ని వర్క్ చేస్తున్నప్పుడు 2012-13 టైం ఫ్రేమ్ లో హ్యాడ్ ఎ వెరీ బ్యాడ్ బ్రేకప్. సో దట్ వాస్ వెరీ లో పాయింట్. సో అదర్ దెన్ దాట్, ఐఐటిలో చదువుతున్నప్పుడు కూడా గెటింగ్ ఇన్ టు లైక్ అండర్స్టాండింగ్ దిస్ కల్చర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎస్ఆర్కేఆర్ కి ఐఐటికి ఉన్న ఆ గ్యాప్ ఏదైతే ఉందో, దట్ అండ్ ఆల్ ఇస్ ఎ ఫేజ్ ఆఫ్ స్ట్రగుల్. ఆ టైం అంతా కూడా ఐ డి నాట్ ఫీల్ విత్ ఇన్ మై కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ బయట ఉన్నాను. ఇన్ వన్ వే that will give you to some people that will give adrenaline rush. ఎందుకంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ లో బయట ఉన్నారు కాబట్టి they know they're getting better, but somehow I felt it as a burden. కరెక్ట్. ఓకే. గుడ్ దట్ యూ ఎక్స్ప్రెస్డ్ ఇట్ ఇన్ ఏ ట్రూ సెన్స్. బికాజ్ రెండు ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు నచ్చిన టైం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సైకిల్ వేసుకొని వచ్చి తొక్కుంటూ వచ్చేది జనరల్గా అది నీకు అది నచ్చింది కాబట్టి బాగుంది బేసిక్గా. ఈవెన్ ఇట్స్ టఫ్ రోజు, అంటే వన్ డే కాదు కదా, ట్రివియల్గా నువ్వు ప్రతిరోజు వేసుకొని రావాలి. నువ్వు ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయగలిగే కూడా బాగుండిద్ది. నచ్చినోడుగా అది ఎప్పుడు బర్డెన్ కిందే ఉండిద్ది కదా జనరల్గా చూసి చేస్తే. లేదా అంటే అతని కంఫర్ట్ జోను ఆర్ అతని క్యాపబిలిటీ ఆర్ థింగ్స్లో ఉండి చేస్తే సరిపోదు. జనరల్గా కూడా మనం ఎక్స్ప్లోర్ చేసే ఈ క్యాపబిలిటీ కూడా మన నచ్చిన జోన్లో నుంచి మనం ట్రై చేస్తూ ఉంటే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ దేర్, ఇట్ స్టిల్ ఫీల్ లైక్ నువ్వు చెప్పిన అడ్రినలిన్ రష్ పాయింట్ అనేది వస్తుంది. అలా కాకుండా మరీ కొన్నిసార్లు థింగ్స్ మన అవుట్ఫిట్ లాగున్న టైంలో ఉంటే అట్లీస్ట్ మనకే అనిపిస్తుంది, ఏంట్రా ఇక్కడ పడ్డాము, ఎలాగ ఎటో ఒకటి తొందర బయటపడిపోతే బాగుంటుంది అన్న ఫీలింగ్లో ఉన్నా. అట్లా అనిపిస్తుంది. అది కూడా ఏంటంటే అది చేస్తే కానీ తెలియదు. కొన్నిసార్లు ఏంటంటే కరెక్ట్. అవును. you think you will like it, కరెక్ట్. suppose, కానీ అందులోకి వెళ్ళిన దిగిన తర్వాత తర్వాత తెలుస్తుంది అసలు ఏంటి అనేది. అవునండి. అప్పుడే తెలుస్తుంది అనమాట. ఏమో మేబీ దట్ ఈస్ ఆల్సో లెర్నింగ్ ప్రాసెస్. ఏమో ఆ ఫేజ్ యొక్క అబ్జెక్టివ్ అదేనేమో, అదే మనకి నేర్పడానికేనేమో. ద ఫ్యాక్ట్ దట్ యూ డోంట్ ఎంజాయ్ ఇట్ ఈస్ ద లెర్నింగ్ ఫ్రమ్ ఇట్. అది కూడా ట్రూయే. ఎందుకంటే అది అర్లీ స్టేజ్లో రావడం వల్ల నెక్స్ట్ నుంచి మనం తీసుకునే డెసిషన్స్, నువ్వు ప్లానింగ్ అవన్నీ అప్పుడే వస్తాయి. అన్నీ నీకు అనుకున్నట్టు అవుతూ ఉంటే అయ్యేం రావు. ఎప్పుడైతే నీకు ఇలా దెబ్బ తగులుద్దో అప్పుడే యూ థింక్ బ్యాక్, ఓహో ఇలాంటిది ఇంకోసారి రిపీట్ చేయకూడదు మనం అనేది చేసి మనం వీ ఎవాల్వ్ యాజ్ ఎ డిఫరెంట్ పర్సన్. దెన్ బాగుంది, ఇంట్రెస్టింగ్. లైక్ ఫర్ సమ్టైమ్స్ లైక్ I thought I can do programming. ఎందుకంటే నేను ఐ హావ్ నెవర్ డన్
లాట్ ఆఫ్ ప్రోగ్రామింగ్. సో ఏమైందంటే ఫస్ట్ జాబ్ జీలో దెన్ దే హ్యాడ్ సమ్ ప్రాజెక్ట్, చిన్న ప్రాజెక్ట్ ఉందన్నమాట. వాళ్ళేమో సమ్ అప్పట్లో జావానో ఏదో సో ప్రోగ్రామ్ చేయాలి, నాకు సాఫ్ట్వేర్ డెవలపర్ హైర్ చేసుకుంటున్నాం, కాకపోతే ఈ గ్యాప్ లో బ్రిడ్జ్ చేయడానికి ఎవరైనా కావాలంటే నేను వెళ్తా అన్నాను. ఆ 2 months అసలు ఏదో ప్రోగ్రామింగ్ కదా ఏముంది నేర్చుకుని చేసేట్లు అనుకున్నాను, కానీ ఐ కుడ్ నెవర్ లైక్ ఎంజాయ్ ఇట్. కష్టపడి ఎలాగైనా చేసాం, అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా డిఫికల్ట్ అనమాట. అసలు ఎవ్రీ డే నాకు అది ఒక లిటరల్ హెల్ గా అనిపించేది. ప్లస్ సైన్ అప్ అయిపోయావు ఆల్రెడీ. ఎలాగా సైన్ అప్ అయిపోయావు ఆల్రెడీ, కమిట్ అయిపోయావు కదా ఆఫీస్ లో చేస్తాను. కమిట్ అయిపోయాను కదా, 2 months కమిట్ అయిపోయాను, చెయ్యాలి ఎలాగలా చేస్తాం కష్టపడి. కానీ ఇప్పుడు ఇఫ్ కాన్షియస్ గా ఎవరైనా నా దగ్గరికి ప్రోగ్రామింగ్ వర్క్ చేస్తావా బాబు అంటే నేను ముందే చెప్తాను వద్దు సార్ అని. ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మేబీ దట్ ఈస్ వాట్ life is all about. Correct. You experience, learn about yourself and then try and steer away from those bad experiences. కరెక్ట్. కానీ ఇదైతే ట్రూ పాయింట్ కూడా బాలు. అంటే వన్ థింగ్ ఏంటంటే కొన్ని మనకి బాగుంటాయని మనం అనుకొని వెళ్తాం, కానీ అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది అదంతా బాగోదు అని చెప్పేసి. సో అంటే కొన్నిసార్లు రోజీగా అనిపిస్తుంది మనకు దూరం నుంచి చూసినప్పుడు. అక్కడ వెళ్ళి దిగాక మనకు రోజీగా ఉంటుంది, వేరే వాళ్ళకు ఉండొచ్చు అది రోజీగా, బేస్డ్ అపాన్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ ఇంక్లినేషన్స్ మనకు ఉండదు. సో అది తొందర రియలైజ్ అయ్యి చేసుకోవడం అనేది ప్లస్ కరెక్ట్. మనకు ప్లెజెంట్నెస్ అనేది మనం క్యారీ ఫార్వర్డ్గా పెట్టుకోవాలి. మనం అంటే వాట్ ఎవర్ ఈస్ ఇన్ అవర్ సరౌండింగ్స్ ఇట్ షుడ్ ట్రై టు మేక్ ఇట్ యాజ్ గుడ్ యాజ్ పాసిబుల్. కాబట్టి బాగుంది, నైస్. కరెక్ట్. అందులోనూ నీకు మెంటర్స్ ఉండాలి. అంటే ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో నీకు ఎప్పుడైతే డిఫికల్టీ అవుతుంది అని నీకు అనిపిస్తుందో, జస్ట్ టు గెట్ త్రూ దట్ ఫేస్ నువ్వు యూ హ్యావ్ టు లుక్ ఫర్ మెంటర్స్ అండ్ గైడెన్స్. ఆ మెంటర్స్ గైడెన్స్ నిన్ను ఆ డిఫికల్ట్ ఫేజ్ లో నుంచి బయటపడడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. డిఫికల్ట్ ఫేజ్ డిఫికల్ట్ గానే ఉంటుంది, కానీ ఆ మెంటర్స్ ని గైడెన్స్ తీసుకోకపోతే యూ విల్ హ్యావ్ టు సఫర్ అలోన్. మెంటర్ ఉంటే దే విల్ హెల్ప్ యూ సఫర్. ఓకే, దే విల్ హెల్ప్ యూ కమ్. ఓకే ఓకే, కమ్ అవుట్ ఆఫ్ సఫరింగ్, హెల్ప్ యూ. సఫర్ అవుతావు కానీ వాళ్ళు హెల్ప్ చేస్తారు ఈజీగా బయటపడడానికి. ఓకే ఓకే, నైస్. ఇంకొకటి బాలు, ఎనీథింగ్ అంటే ఇప్పుడు కాలేజీలో చదువుతున్న వాళ్ళకి కానీ, ఇప్పుడు వాళ్ళకి అకాడమిక్గా కానీ, కెరియర్ పరంగా కానీ, లేకపోతే లైఫ్ పరంగా కానీ నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే, అంటే త్రూ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ లైఫ్ ఏదైనా చెప్పాలనుకున్న పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీ వన్ థింగ్ యాజ్ ఐ సెడ్, ఇప్పుడు కాలేజ్ బీటెక్ స్టార్ట్ అవుతున్న వాళ్ళకి కానీ, బీటెక్ కంప్లీట్ చేసి ఎంటెక్ వెళ్తున్నటువంటి కానీ, జాబ్లోకి వెళ్తున్న వాళ్ళకి కానీ, దే షుడ్ హ్యావ్ లాంగ్ టర్మ్ విజన్. లైఫ్లో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమి చెయ్యాలి, నీకు ఏది ఇష్టము ఏది ఇష్టం లేదు, హూ ఆర్ యూ యాజ్ ఎ పర్సన్ అనేటటువంటి సెల్ఫ్ రియలైజేషన్, ఏదన్నా సెల్ఫ్ యాక్చువలైజేషన్, అది వాళ్ళు కాన్స్టెంట్ గా చేసుకుంటూ వాళ్ళ కెరియర్ డెసిషన్స్ ఏదైతే ఉన్నాయో దానికి అలైన్ అయ్యేటట్టుగా తీసుకుంటే దే విల్ హ్యావ్ ఎ ఫ్రూట్ఫుల్ జర్నీ. ఓకే, హై లైక్లీహుడ్ ఆఫ్ దెమ్ హ్యావింగ్ ఎ ఫ్రూట్ఫుల్ జర్నీ. గ్యారంటీగా అవుతుందని మనం చెప్పలేం, బట్ వాళ్ళు సెల్ఫ్ యాక్చువలైజేషన్ సెల్ఫ్ రియలైజేషన్ చేసుకుని డెసిషన్ తీసుకుంటారు కాబట్టి దే విల్ ఎండ్ అప్ గెటింగ్ వేర్ దే వాంటెడ్ టు గో. సెల్ఫ్ యాక్చువలైజేషన్ సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఐ కెన్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. లైక్ నేను నా స్టోరీలో ఎస్ఆర్కేఆర్ లో ఉన్నంతసేపు మై ఓన్లీ గోల్ వాస్ టు గెట్ గోల్డ్ మెడల్ అండ్ గెట్ టు ఐఐటి. గోల్డ్ మెడల్ ఐఐటి అది ఒక్కటే అనుకున్నాను, కానీ ఒక్కసారి ఇది గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత, ఒక్కసారి ఐఐటిలోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటి, అక్కడికి వెళ్ళి ఏమి చేయాలనుకుంటున్నావు, హూ ఆర్ యూ, అది I didn't plan. I didn't know that I have to plan. నేను అనుకున్నాను ఓకే I'll be open to the possibilities. అక్కడికి వెళ్ళిన తర్వాత hopefully things will frame up అనుకున్నాను. కానీ అట్లా sometimes it might happen. In my case it didn't happen. Okay. Mostly because life is full of distractions. So even once you get into your job, unless you have some goal in terms of where you want to be few years down the line on the job level, you'll have a lot of distractions. And you might end up veering into these distractions and losing the focus on the long term goal. తర్వాత ఏం చేస్తుంది, then you will just go wherever wind takes you. గాలి ఎటు వేస్తే అటు వెళ్ళిపోయే పొజిషన్ లోకి ఉండకూడదు అంటాం మేము.
ఓకే. సో, నీ ప్రకారం మన చాలా లైఫ్‌ని కష్టం అది. హుహు. చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే చాలా మందికి దే విల్ బి పుట్ ఇంటు సచ్ సిట్యుయేషన్స్ హ్మ్. వేర్ దే విల్ హావ్ టు టేక్ పాత్ వేర్ ఎవర్ లైఫ్ టేక్స్ దెమ్. హ్మ్. చాలా మందికి అది ఫ్రూట్‌ఫుల్ జర్నీ అవ్వచ్చు. కొంతమందికి ఫ్రూట్‌ఫుల్ జర్నీ అవ్వకపోవచ్చు. హ్మ్. కానీ నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను నా ఎక్స్‌పీరియన్స్ చేసిందేంటంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ కంట్రోల్, నీ హ్మ్. కంట్రోల్‌లో ఉంటే గనక హుహు. యూ విల్ ప్రాబబ్లీ లైక్ ఇట్ బెటర్. హుహుహు. కరెక్ట్. హుహు. యాహ్! నైస్. ఇంట్రెస్టింగ్ బాలు. బావుంది. సో, నేను నేను అడగాలనుకున్న క్వెషన్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి. సో, ఇట్స్ గుడ్. అన్నీ బావుంది. ఇంట్రెస్టింగ్ జర్నీ అండ్ అకాడమిక్‌లో టాప్‌గుండే పర్స్పెక్టివ్‌ని చెప్పావు. లైక్ ప్లస్ ఇక్కడ కాలేజ్‌లో టాప్‌కున్నా వేరే ప్లేస్‌కెళ్తే అక్కడ హై కాంపిటీషన్ జోన్‌లో ఎళ్తే అక్కడ నువ్వు టాపర్ కాకపోవచ్చు. సో, దాన్ని నుంచి యాహ్! యాహ్! ఎలా బయటికి రావాలి, లేకపోతే ఎలా గెట్ త్రూ అవ్వాలనే పాయింట్‌ని చెప్పావు. ప్లస్ ఇంకో పాయింట్ కూడా నేను మంచి ఇంట్రెస్టింగ్‌గా చెప్పిందేంటంటే, మనం ఓకే. ఇది ఉన్నాము అనే సిండ్రోమ్‌లో అంటే ఒకటి మనం అచీవ్ చేసాము. దీంట్లో మనం ఎక్స్‌పర్ట్ అనుకోని వెళ్ళడానికి లేదు. ప్లేస్ టు ప్లేస్ మనం మారిపోతే ఇట్ విల్ బి టోటలీ డిఫరెంట్. సో, యెస్. యూ మైట్ బి ఏ టాప్ స్విమ్మర్ ఇన్ ద సీ. బట్ ఇఫ్ యూ కమ్ టు ల్యాండ్ నువ్వు గిలగిల కొట్టుకోవాల్సిందే చేప అయితే ఖచ్చితంగా అంతే అంతే. 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 సో, అంతే. 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 యూ హావ్ టు సఫర్. హ్మ్. అదే నీకు అదే చెప్తా కదా! మెంటర్స్, గైడెన్స్ ఉంటే నువ్వు బయటకొచ్చిన తర్వాత కూడా యూ మే బి ఏబుల్ టు సర్వైవ్. ఓకే. బట్ ఇఫ్ యూ వాంట్ డూ ఇట్ బై యువర్‌సెల్ఫ్ దెన్ హ్మ్. యూ విల్ సఫర్. నైస్. కానీ ఇది ఇంట్రెస్టింగ్ బాలు. కష్టంతో అన్నమాట. ఇంకోటి నువ్వేందంటే ఎప్పుడు కొంచెం సీనియర్ ఫోక్స్‌తో టచ్‌లో ఉండేవాడివి గదా! అంటే ఎంతో కొంత అంటే నీ హ్మ్. ఎయిమ్‌కి ఇప్పుడు నువ్వు ఐఐటీకెళ్ళాలంటే ఐఐటీకి ఎళ్ళినోళ్ళతో మాట్లాడడము, లేకపోతే గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలంటే ఆల్రెడీ గోల్డ్ మెడల్ తీసుకున్నోళ్ళు ఎలా ఉంది, ఏంటి అనే థింగ్స్ చూడటం అనే అది ఎప్పుడు పెట్టుకుంటా ఉండేవాడు అనుకుంటా గదా! కాంటాక్ట్‌లో పెట్టుకొని ఎళ్ళేవాడు అనుకుంటా. కరెక్టేనా? యాహ్! యాహ్! అదైతే చేశాను. ఎందుకంటే ఎస్ఆర్‌కేలో ఉన్నప్పుడు అనిల్ గారితో మంచి కాంటాక్ట్‌లో ఉండేవాడిని. అవును. మళ్ళీ శివరామ్ గారితో కాంటాక్ట్‌లో ఉండేవాడిని. ఓకే. ఇంకా ఇద్దరు ముగ్గురు సీనియర్స్ పేరు గుర్తురాట్లేదు గానీ, హుహు. వాళ్ళతోటి నేను టచ్‌లో ఉండేవాడిని. నేను ఐఐటీ ఇంటర్వ్యూస్‌కెళ్ళినప్పుడు కూడా వాళ్ళ హాస్టల్ రూమ్స్‌లోనే నేనున్నాను. హుహుహు. వాళ్ళే పాపం వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ వాళ్ళ వాళ్ళ హాస్టల్‌లో స్టే చేశాను. ఫుడ్ కూడా వాళ్ళ హాస్టల్‌లో తిన్నాను. హుహు. సో, ఈవెన్ కొంతమంది సీనియర్స్ నేను వాళ్ళతో కాంటాక్ట్‌లో లేకపోయినా అంటే మన సూపర్ సీనియర్స్ అయినా హుహు. వాళ్ళు కూడా ఎస్ఆర్‌కేఆర్ కాలేజ్ సార్ అంటే హ్మ్. దే అలౌడ్ మీ టు కమ్ ఇంటు దేర్ క్యాంపస్, దేర్ హాస్టల్ రూమ్ అండ్ స్టే అన్నమాట హుహు. ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు. సో, ఓహ్! సీనియర్స్ తోటి కాంటాక్ట్‌లో ఉండడం అనేది ఇట్ హెల్ప్డ్ మీ క్వైట్ ఎ బిట్. హ్మ్. ఈవెన్ ఆఫ్టర్ గోయింగ్ ఇంటూ ఐఐటీ సీనియర్స్‌తో మాట్లాడి వాళ్ళతో కాంటాక్ట్‌లో పెట్టుకొని వాళ్ళతో ఎట్లా పాస్ అవ్వాలి, ఎట్లా డిఫికల్టీ ఫేస్ చేయాలనేది వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్, గైడెన్స్ తోటే చాలా మటుకు హెల్ప్ అయింది నాకు బాగా. ఓకే. ఓకే. యాహ్! యాహ్! దట్ ఐ యూజ్డ్ టు డూ క్వైట్ ఎ బిట్. బావుంది. బావుంది బాలు. సూపర్. నైస్. హ్మ్. ఇంట్రెస్టింగ్. అదే. థాంక్స్ బాలు ఫర్ యువర్ టైమ్. మొత్తానికి బాలుది ఒక తప్పకుండా. మనకి స్లాట్ దొరికింది. ఎట్లా ఎలాంటి దొరికింది? స్లాట్ దొరికింది. చాలా టైమ్స్ తర్వాత అపాయింట్‌మెంట్ యాహ్! దొరికింది. యాహ్! యాహ్! అదే అనుకున్నాను. అవును. యాహ్! యాహ్! అదే అనుకున్నాను. నీకేమో వెరీ ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది. ఎట్లా నీకు టైం కుదురుతుందా? కుదరదా? అనుకున్నాను గానీ లక్కీగా బానే కుదిరింది. అంటే నాకు మెయిన్ కన్‌స్ట్రెయిన్ ఏందంటే ఇంట్లో పాపుంది గదా! తను లేసిందంటే ఇయన్నీ ఏం చేయనీదింక. సో, తను పడుకున్న ఓకే. టైంలోనే చేయాలి. అందుకే నేను ఆఫ్టర్‌నూన్ పెట్టుకుంటాను. లేదా ఎర్లీ మార్నింగో, లేట్ నైట్ అనో పెట్టుకుంటానన్నమాట. చూస్తాను. మోస్ట్లీ వీకెండ్స్ ఓకే. మరి ఇంత ఎర్లీగా రోజు లేస్తావా నువ్వు? ఇవాళ ఇంటర్వ్యూ లేదు. కోసమే లేచావా? లేదు. లేదు. ఏదో లేసాను. నిన్నడిగాను. అప్పుడు కుదిరింది. ఇంకా ఇట్ వర్కౌట్ అంతే. సో, అది. అవునా! ఓకే. ఓకే. ఐయామ్ గ్లాడ్. ఓకే. హుహు. గ్లాడ్ ఇట్ వర్క్డ్ ఔట్ రా. ఓకే. థాంక్ యూ సో మచ్. నువ్వు బాగా ఇంటర్వ్యూ చేసావు. అయినా నీకు ఈ థాట్ ఎట్లా వచ్చింది? ఇట్లా ఇంటర్వ్యూస్ చేయాలి, అందరిని కనెక్ట్ చేయాలని ఎట్లా వచ్చింది నీకు? నాకు అంటే కొన్ని కొన్ని విషయాల వల్ల అనిపిచ్చింది బాలు. అంటే బేసిక్ పాయింట్ ఏందంటే, మనం డిఫరెంట్ కెరియర్ పాత్స్‌లో డిఫరెంట్ థింగ్స్ చేసుకొనున్నాం గదా! అందరం గూడా ఒక 10, 15 హ్మ్. ఇయర్స్ లైఫ్ అయింది గదా! డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ టు గో త్రూ అయ్యాం. గుడ్, బ్యాడ్ డిఫరెంట్ థింగ్స్, డిఫరెంట్ చాయిసెస్ వల్ల డిఫరెంట్ ఫేస్ ఆఫ్ లైఫ్స్ అయి త్రో చేసే ఛాలెంజెస్ వచ్చాయి గదా!
సో, నాకేమనిపించిందంటే ఫ్రెండ్స్‌తో క్యాజువల్‌గా ఎలా ఉన్నారో, బాగున్నారా, ఏ సినిమా చూసావు అంతవరకే ఆగిపోతుంది. అంటే మన ఫ్రెండ్ మాట్లాడినప్పుడే నాకనిపించింది ఒకసారి. 3 స్టేట్మెంట్స్ చెప్పాక ఆ! అతనే అన్నాడు. "ఇంక దాని తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదురా" అన్నాడనమాట. సో, నాకు అదే అనిపించింది. అవును నిజమే కదా! అంటే హి సెడ్ ఇట్ ఓపెన్‌లీ బేసిక్‌గా చెప్పేసి. అంటే ఆ! మాట్లాడనుంది గానీ ఏం మాట్లాడాలో కాంటెక్స్ట్ ఏంటి అనేది తెలియలేదు. అంటే బాగా ఎప్పుడు రెగ్యులర్ టచ్‌లో ఉండేవాళ్ళంటే ఏదో ఒకటి మాట్లాడుతా ఉంటాం. అండ్ యూ ఆల్సో నో దే డోంట్ మైండ్ అనే పాయింట్ కూడా. కానీ ఒకటే థాట్ హ్మ్. ఏమనిపించిందంటే 2 పాయింట్స్ ఇంకొక ఫ్రెండొచ్చి అనిందేందంటే, కెరియర్ పాత్‌లో డిఫరెంట్‌గుంటే హ్మ్. అతను చెప్పిందేందంటే, "ఇట్స్ నాట్ ఓన్లీ వేర్ యూ ఆర్, ఇట్ ఆల్సో మ్యాటర్స్ ఫ్రమ్ వేర్ యూ స్టార్టెడ్." ఇట్ మైట్ బీ దట్ యువర్ హ్మ్. స్టార్టింగ్ గ్రౌండ్ ఈజ్ ఆల్సో డిఫరెంట్ బేస్‌తో ఉండొచ్చు కదా! సో, జర్నీ అనేది నువ్వు ఇప్పుడున్న దాన్ని హ్మ్. బట్టే జడ్జ్ చేయలేవు. అన్నిటి బట్టి ఉంటది. ప్లస్ సక్సెస్, ఫెయిల్యూర్ అనే పాయింట్ కాకుండా వాట్ పీపుల్ ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ అండ్ చెరిషింగ్ ఇన్ ఎ లైఫ్ అనేది నాకు తెలుసుకోవాలనిపించింది బేసిక్‌గా. ఏంటి పాయింట్స్ అందరికీ హ్మ్. ఎలా ఉన్నాయి, ఏంటి అనేది. ఇంకో పాయింట్ నాకేమనిపించిందంటే కాలేజ్‌లో ఈ ఇన్ఫర్మేషన్ ఒక బ్యాచ్ అంటే ఒక బ్యాచ్ మన దాంట్లో ఉండేవాళ్ళు డిఫరెంట్ ఫీల్డ్స్‌కెళ్ళి ఉన్నారు. ఇదంతా ఆర్కైవ్ చేసి పెడితే హ్మ్. కాలేజ్‌లో ఉన్నోళ్ళు కూడా చూస్తే వాళ్ళు ఇందులోనే ఏదో ఒక పార్ట్ చూస్ చేసుకుంటారు. నియర్ అరౌండ్ ఇలాగే ఉండిద్ది. అంటే 10 ఇయర్స్ డౌన్ ద లైన్ వాళ్ళు ఎలా లైఫ్ ఉండిద్దనేది టైమ్ మెషిన్‌లో పెట్టి చూసినట్టు ఉండిద్ది గదా! అటు ఇటుగా. ఇప్పుడు కెనడాకెళ్ళి ఎళ్తే ఎలా అవునవును. ఉండిద్దో అదే. అవును. యాక్చువల్‌గా అకాడమిక్స్ అది బిగ్ వాల్యూ అసలు. ఆ! బిగ్ వాల్యూ యాడ్ ఏమైతుందంటే ఇప్పుడు ఎస్ఆర్‌కేర్ కాలేజ్‌లో ఉన్న ఈ ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ ఇవన్నీ విని హ్మ్. వాళ్ళకి డిఫరెంట్ కెరియర్ పాత్స్ కనపడతాయి ఇప్పుడు. మన టైంలో ఇది లేదు. కరెక్ట్. 10 అవును. ఇయర్స్ డౌన్ ద లైన్ మన జీవితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది లేదు. మనం జస్ట్ ఊహించుకోవాల్సిందే గానీ, ఈ అవును. రియల్ టాంజిబుల్ స్టోరీస్ మనకప్పుడు తెలీదు. కానీ ఇప్పుడు అది రియల్ వాల్యూ అవును. నేననుకోవడం. అవును. సో, అలాగే హ్మ్. చూసుకోవచ్చు. ఇంకోటి ఓన్లీ మన ఫ్రెండ్స్‌కి గూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలు గొంతినాలనిపిస్తది ఎవరికో ఒకళ్ళకి. టైము, అవైలబిలిటీ స్లాట్ కుదరకపోవచ్చు. లేకపోతే వేరే వేరే వాళ్ళకైనా ఎవరో ఒకళ్ళకి చూసుకొని అసలు ఏం చెప్తాడా? ఏం చేస్తాడా? అని చూస్తా అనేది చూస్తూ ఉంటాం. సో, మన ఫ్రెండ్సే రిఫ్లెక్షన్ ఎలా ఉంది? అరే! బాలు ఏం చెప్పాడురా? పిఏ ఏం చెప్పాడు? సరదాగా అనిపిస్తది కదా! ఇప్పుడు నువ్వు చూసే అన్నావు కదా! 1, 2 ఇంటర్వ్యూస్ చటర్జీ ఏం చెప్పాడు? లేకపోతే ఆదిత్య గారు దీని గురించి అవునవును. చెప్పాడు. అవును. నేను ఆహ్, విన్నాను. నేను ఆయిషాది విన్నాను, చటర్జీది విన్నాను, మళ్ళీ భరత్ గాడిది విన్నాను, పిఏది విన్నాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి వాళ్ళ స్టోరీస్ అసలు. అవ్ అది చాలా అయితే అసల ఒకసారి స్టార్ట్ చేస్తే కంప్లీట్ చేసేదాకా అట్లా వింటూనే ఉంటాననమాట. అవును. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి నాకు వాళ్ళయన్ని. అలాగే అది అలవాటుంది. అండ్ క్వెషన్స్ కూడా చాలా ఇంక్విజిటివ్‌గా, ఓపెన్ ఎండెడ్‌గా పెట్టి అడుగుతున్నావు. అవును. మరీ క్లోజ్‌గా కాకుండా అవును. అది ఇంకా ఎక్కువ డిస్కషన్‌ని స్పార్క్ చేసే విధంగా ఉన్నాయి నీ క్వెషన్స్ కూడా. అంటే బేసిక్ గూడా ఇంటెన్షన్ ఏందంటే కూడా బాలు ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ దట్ యూ కమ్ ఔట్ ఆఫ్. ఏదో నేను సబ్జెక్టు పెట్టి ఇదేమి పొలిటికల్ ఇంటర్వ్యూ ఏం కాదు గదా! అపోజిషన్ వాళ్ళు అడుగుతున్నారంటే టార్చర్ హ్మ్. పెట్టడానికి ఇది. సో, నీ ఇన్‌సైట్స్, లైఫ్ రిఫ్లెక్షన్ ఇచ్చేదానికి అండ్ మోస్ట్‌లీ ఐ ఫెల్ట్ దట్ ఎవ్రీవన్ గేవ్ ఎ హానెస్ట్ ఆన్సర్స్ ఓన్లీ. అంటే నేను ఏదో పాయింట్ హ్మ్. బ్లాంక్‌లో పెట్టేసేసి చెప్పకపోతే నేను గంతో కాల్చేస్తా అన్నట్టు గాకుండా పెడితే అండ్ అదే కదా హ్మ్. మెయిన్ గూడా కావాల్సింది. అంటే ఓపెన్ ఎండెడ్‌గా ఉండే ఇప్పుడు నువ్వు చెప్పావు నీ ఐఐటీ జర్నీలో థింగ్స్ రివీల్ చేసి చెప్పావు. అంటే హ్మ్. నువ్వు దాన్ని క్లోజ్ యాహ్! చేసి కవర్ చేసుండొచ్చు. నేను బానే చేశాను అయిపోయింది అని చెప్పేసి. కానీ ఇప్పుడు నిజంగా ఒక ఎస్ఆర్‌కేఆర్ కాలేజ్ నుంచి ఐఐటీకెళ్తే కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేయాలి. నాకు కూడా ఎళ్ళినప్పుడు అనిపించింది. అంటే అసైన్‌మెంట్స్, ప్యాటర్న్ ఆఫ్ థింగ్స్ అనేది హ్మ్. చేంజ్ అయిపోతాయి కదా! దెన్ యూ ఆర్ ఫీల్ లైక్ అరే! ఏంట్రా ఇది అన్నట్టు కంప్లీట్‌గా చేంజ్. చేస్తది. మేబీ ఈవెన్ ఫర్ ఎంఎస్‌కెళ్ళినప్పుడు కూడా కొంతమందికి అలాగే అనిపించొచ్చు. ఇంకా డిఫరెంట్‌గా అనిపించొచ్చు థింగ్స్ అన్నీ గూడా. సో, ఇవి క్యాప్చర్ చేసి హ్మ్. పెట్టుకుంటా ఉంటే యూజ్ అవుద్ది చేసేదానికి. ఇంకోటి ఫర్ ద ఈవెన్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ ఆర్ దిస్ థింగ్ ఒక ఆర్కైవ్‌లా ఉంటది కదా! తెలుసుకునేదానికి. ఓకే. బాలు ఏం చేసాడు అని అవును. చెప్పేసి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు లేకపోతే మీ సిబ్లింగ్స్ కానీ లేకపోతే ఎవరన్నా పిల్లలు అలా చూడాలనుకుంటే దే విల్ హావ్ సంథింగ్ ఆన్ దట్ కదా! మన గురించి మనం చెప్పుకునే దానికన్నా కూడా ఈ ఇది ఉంటే ఓకే. వాట్ దే హావ్ డన్ అనే పాయింట్‌లో ఉండిద్ది. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఒక యాక్టివిటీ కింద పెట్టుకున్నాను బాలు మోస్ట్‌లీ. అంటే ఐ ఫెల్ట్ దట్ ఐ షుడ్ హ్మ్. కీప్ ఆన్ కంటిన్యూయింగ్ ఇట్. అంటే 1, 2 వీక్స్ అటు ఇటుగా స్కిప్ అయిపోయినా గానీ రెగ్యులర్‌గా ఓ 1 అవర్, 2 అవర్స్ స్పెండ్ చేయడం అనేది ఏమీ కాదు. కన్సిస్టెంట్‌గా చేస్తా ఉంటే అదే అయిపోద్ది గదా! అని పెట్టుకుంటా. సో, ఇట్స్ గోయింగ్ ఆన్ హ్మ్. వెల్ సో ఫార్. సో, లెట్ అస్ సీ హౌ ఇట్ గోస్ ఫర్దర్.